భిక్షాటన చేసినంత మాత్రాన గొప్పవాడైపోలేదు, ధుని పెట్టడం వల్ల గొప్పవాడైపోలేదు, లేదా ఒకరికి మెడికల్ ట్రీట్మెంట్ చేసినంత మాత్రాన గొప్పవాడైపోలేదు. ఆయన గొప్పవాడు ఎందుకు అయ్యాడు, ఆయన దైవంతో ఎందుకు సమానమయ్యాడు అంటే ఆయన ఒక గురువుగా, సద్గురువు అన్నారు ఆవిడ. సమర్థ సద్గురు, మళ్ళీ మామూలు కాదు. సమర్థ అంటే మీరు కేపబుల్ ఇందాక అంటున్నారు కదా, లీడర్ అని. మనకి వినాయకుడి పోలికలు ఉంటాయి. వినాయకుడు అంటే ఎవరండి? వినాయకుడు అంటే ఎవరు? ఆయన నాయకుడు, కానీ ఆయన వినాయకుడు అన్నారు. ఈజ్ నాట్ ఓన్లీ సింపుల్ నాయకుడు. వినాయకుడు అంటే సుప్రీం నాయకుడు, ఆయన మించిన నాయకుడు లేడు. ఆల్ లీడర్స్ తీసుకొచ్చి ఆల్ లీడర్స్కి లీడర్ ఆయన. రుణానుబంధం ఏంటి సార్ అయితే? సో ఈ విధంగా బాబా ఒక గురువుగా, సద్గురువుగా వచ్చి మనకి ఈ ఆధ్యాత్మిక విషయాలని ఒక లీలల ద్వారా, అద్భుతమైన లీలల ద్వారా ఆయన బోధపడతారు. చెప్పినట్టు ఈ 6 కామాన్ని వదిలే అని ఒక ఎగ్జాంపుల్ ద్వారా, క్రోధాన్ని వదిలేసేయి అని ఒక ఎగ్జాంపుల్ ద్వారా, లోభాన్ని వదిలేని చెప్పేసి ఏదో ఒక చరిత్ర, ప్రతి క్యారెక్టర్ ద్వారా మనకి 6ని మీరు నరకాలి అని మనకి ఒక విధమైనటువంటి బోధ చేశాడు. అందుకని గొప్పవాడయ్యాడు. ఓకే, అంటే ఆల్రెడీ ఆయన చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. మీరు ఉదాహరణకి, మనకు అంత టైం ఉండదు, ఉదాహరణకి సచ్చరిత్ర ఫస్ట్ చాప్టర్ తీయండి, ఏముంటుందండి అందులో? ఏముంది? సచ్చరిత్ర తిరగాలి. ఆ తిరగలి తిప్పేటప్పుడు ఏం చేశాడు? ఓకే, తిరగలి తిప్పాడు, ఆయన పిండి ఇచ్చాడు, అంత చల్లాడు, కలరా పోయింది. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్, రైట్? అసలు ఏమిటి నేర్చుకోవాలి అందులో ఈ ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించి? ఏంటది? తిరగల్ని పట్టుకుని తిప్పడానికి 4 లేడీస్ వస్తారు. వాళ్ళు ఏం చేస్తారండి? దాన్ని ఆశపడి వాళ్ళు మూట కట్టుకోవాలని చూస్తారు ఆ పిండిని. బాబా బండబూతులు తిడతాడండి. మీరు మహానుభావుడు అది ఇది అన్నారు కదా, మరి అంత బండబూతులు తిడతారా అండి ఎవరన్నా? అంటే కొన్నిసార్లు ఎవడబ్బా సొమ్ము అంటాడు ఆయన. ఎవడబ్బా సొమ్మని తీసుకెళ్తున్నారు, హిందీలో వాళ్ళు పక్కగా బండబూతులే అవి. కానీ ఎందుకు అంతలాగా రియాక్ట్ అయ్యాడు బాబా అంటే అర్థం చేసుకోండి. లోభాన్ని నువ్వు జయించు, నీది కాని దాని మీద నువ్వు ఆశపడకు అన్నది ఆయన ఓపెనింగ్ చాప్టర్లోనే ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. లోభమే ఆయన టార్గెట్ చేసిన ఫస్ట్ పాయింట్ అది. ఫస్ట్ దానికి ఈ తిరగలి తిప్పడం, అందులో మీరు అది వెయ్యడం, ఇదంతా మనకి అందులోనే మళ్ళీ ఇచ్చారు. సచ్చరిత్రలో దాని కామెంటరీ కూడా ఇచ్చారు. మీరు అంతర్ముఖంగా వెళ్ళండి, మీలో లోపల ఆత్మ ఉంది, ఆత్మ వైపుకి వెళ్ళండి, లోపలికి వెళ్ళాలి అంటే ఫోకస్ ఇన్సైడ్ యూ, ఇవన్నీ జయించడానికి అన్నది బాబా ఓపెనింగ్ చాప్టర్లోనే మీకు సచ్చరిత్ర గివ్స్ వెరీ గ్రేట్ ఇంట్రొడక్షన్ అబౌట్ బాబా. ప్రభుత్వానికి మధ్యలో కూడా ఏదో చాప్టర్ ఉంది మేడం, అదే ఒక ధనికుడు, పేరాస గల ధనికుడు వచ్చేసి నాకు బ్రహ్మజ్ఞానం కావాలి, అది కూడా ఈ లోభిత్వాన్ని అటాక్ చేసేటువంటి ఒక ఎలిమెంట్ అనుకుంటా. సో మీరు సచ్చరిత్రలో ప్రాసెస్ చూస్తే మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మనకి పైకి కనపడేది, డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్ టు టేక్. కరెక్ట్ ఏమండి? కనుక అదొకటి. ఈ ధుని ఎస్టాబ్లిష్ చేశారు, దాని నుంచి మనం ఏం తీసుకుంటాం? ధుని రాసుకుంటే మనకి వ్యాధులు నయమైపోయాయి అన్నది. దాని ద్వారా ఏమంటున్నాం మనం? బాబా మీద విశ్వాసం, బాబా మీద నమ్మకం, సబూరి తత్వం. ఏమంటే ఇవన్నీ బాబా చెప్పిన ఇంపార్టెంట్ కదా. శ్రద్ధ, సబూరి అన్నది, ఈ 2 పాటించగలిగితే మీ జన్మ ధన్యం. కనుక ఈ విధంగా మనకు ఒక మార్గదర్శకం చేస్తూనే ఆయన అద్భుతమైన లీలల్ని చూపించారు కదా. అండి, ఈయనకి మేము నూనె ఇవ్వము, ఆయన నిత్య దీపారాధన చేసేవాళ్ళు. అలాంటప్పుడు బాబాని వారు దూషించి, వారు ఎవరైతే వర్తకులు ఉన్నారో అవమానించి వారిని, బాబాని మేము నీకు నూనె ఇవ్వము ఇప్పటి నుంచి అంటే కూడా బాబా వారిని ఏం అనలేదు, కామ్గా వచ్చేసారు అంతే. వారితో గొడవపడలేదు, వారిని తిట్టలేదు, ఏమీ చేయలేదు. వెనక్కి వచ్చి ఆయన మామూలుగా దీపాలు వెలిగించడానికి ప్రయత్నించి, ఆయన నోట్లో కొంచెం నీళ్లు పోసుకొని దాన్ని శుద్ధి చేసి
ఆ నీటిని మళ్ళీ ఉమ్మి ఆ విధంగా దాంతో వచ్చిన జలంతో పవిత్రం చేసి ఆ పవిత్ర జలంతో ఆయన దీపాలు వెలిగించారు. అవును. ఇది ఎవరు చేయగలరండి? మామూలు మనిషి మీరు ఇందాక అన్నారు కదా, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వ్యక్తి, అది ఆయన డిమాన్స్ట్రేట్ చేశారు. మా స్టేట్మెంట్ కొంచెం అంటే అది చాలా ఇంపార్టెంట్. సూపర్ న్యాచురల్ పవర్స్ అట్రాక్టింగ్ పాయింట్స్ అవి. అంటే నేను చెప్పాను అలాంటి వాళ్ళకి బాబా గారి గురించి ఏదో అందరూ ముఖ్యస్తున్నారు, కానీ బాబా లక్ష్యం అదొకటి కాదండి. కరెక్ట్. ఆయన he wants you to become supernatural. ఓకే. he doesn't want to చేయాలంటున్నారు అంతే. ఇప్పుడు ఆయన ఎగ్జిబిట్ చేసింది అక్కడ ఆయన కోసం కాదు, అది మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? యూ బికమ్ సూపర్ న్యాచురల్. నువ్వు భగవంతుడు ఆల్రెడీ, నువ్వు ఆల్రెడీ భగవంతుడివి. నువ్వు అది తెలుసుకోలేకపోతున్నావు. నేనేదో కూర్చొని ప్రవచనాలు చెప్తే కూడా నీకు బోధపడదు. అది నేను డిమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాను. నేను నీలాంటి మనిషిని, నేను వచ్చాను, నేను ఇలా వెలిగించాను, నువ్వెందుకు వెలిగించలేవు? సో అయితే దానికి కావాల్సిన పవిత్రత, దానికి కావాల్సిన ఒక ప్రయాణం అంతర్గతంగా, ఉపాసన అంతర్గతంగా. డెమోన్స్ట్రేట్ బాహ్యంగా మీరు ఎంత చూసినా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ యాజ్ ఫార్ యాజ్ ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి. మీరు చెప్పినన్ని కొన్ని విన్నా. ఇంకా అంటే ఇంకా ఆయన దేవుడు అని డెమాన్స్ట్రేట్ చేసేటువంటి ఒక 2-3 లీలలు కూడా విన్నాను కొంచెం. ఇప్పుడు నేను దేవుడు అని పేరు పెట్టినట్టు, ఎందుకంటే మీరే అన్నారు ఇందాక దేవుడు అంటే ఎవరు నాకు తెలియదు. అవును. దైవము అని ఎందుకు అంటున్నాము తెలియదు. ఇప్పుడు ఆ మధ్య నాకు ఆపరేషన్ అయ్యింది. ఆపరేషన్ అయితే గాల్ బ్లాడర్ తీశారు, చాలా నొప్పిగా ఉండేది అంతకుముందు. ఆపరేషన్ అయ్యాక చాలా రిలీఫ్. దానికి మత్తు మంది ఇచ్చారు, అంతా చేశారు. ఆ మత్తులోనే డాక్టర్ వస్తే కలగండి నా దేవుడు అండి అన్న. అంటే ఎవరు దేవుడు? మీ బాధను తీసేవాడు దేవుడు ఆ టైంకి. ఇవాళ ఎవరో ఒకరికి చాలా నీడీలో ఉన్నారు, నాకు డబ్బులు కావాలండి, అసలు తిండికి లేదండి. తిండి ఒకటే కాదు కదా, మందులు కావాలి, చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. వాళ్ళ చేతుల్లో మీరు ఒక 500 నోటు పెట్టారు, భగవంతుడు సాగరు అంటారు. ఏమండి, ఇలాగ మన నిత్య జీవితంలో మనం ఎవరికో చిన్న సాయం చేస్తేనే వాళ్ళు మీరు భగవంతుడు సార్ అనే ఇది మనం వినుంటాం. రోజు చాలా అన్నదానాలు చేసింది, చాలా దేవుడు ఒక ఇది వస్తుంది. అలాంటప్పుడు మరి బాబా దాంతో ధుని వెలిగించారు. ఆ ధునిలోంచి వచ్చిన ఊదితోటి అందరికీ ట్రీట్మెంట్ చేశారు. దాంతో అందరు రోగాలు పోయాయి. ఎలాంటి రోగాలు పోయాయి అంటే డాక్టర్లకి అంతు చిక్కని రోగాలు కూడా పోయాయి. అందుకని దైవం అన్నారు, అందుకనే దైవము అన్నారు ఆయన్ని. అలాగే మరి ఇంకా సచ్చరిత్రలో చూస్తే అద్భుతమైన లీలలు ఇందాక చెప్పుకున్నాం. దీపాలు వెలిగించారు దాంతో. అది కూడా ఒక కొలిమిలో పడ్డ బిడ్డని ఎక్కడో ఒక మరి భార్య అక్కడ వంట వండుతూ భర్త చేతిలో బిడ్డ ఉంటుంది, భర్త పిలిచాడని టక్కున వేస్తే ఆ బిడ్డ పడబోతే, ఆ కొలిమిలో పడబోతే ఈయన చెయ్యి ఇక్కడ షిరిడీలో కూర్చొని ద్వారకామాయిలో చెయ్యి చేస్తారు, ఆ బిడ్డని కాపాడు దునిలో పెడతారు. ఆయన చెయ్యి కాలిపోతుంది కానీ ఆయన ఆ బిడ్డని కాపాడుతారు. మరి ఇది ఎవరు చేస్తారండి? అది మీరు ఎదురకుండా ఉంటే మీరు వెళ్ళి హెల్ప్ చేయడం అన్నది మనిషి చేయగలడు. ఎక్కడో ఉండి చేయగలగడం అనేది దైవానికే సాధు. ఆ టర్మ్ దైవము అని మనం అంటే కనుక ఇంకోటి ఏదో మళ్ళీ ఉరుములు మెరుపులు వచ్చి పంచభూతాలు శాసించారు. దాని ఒకసారి అగ్ని బాగా ఏదో అంటుకుని అగ్ని బాగా పైకి వస్తుంటే ఆయన దిగు దిగు అంటారు. అలాగే ఎవరో పాముని కాడైపోతూ ఉంటే ఆగు ఆగు అంటారు. లేదా వర్షం పడుతూ ఉంటే ఉండపోతూ వర్షం పడి పెద్ద వాన పడుతుంది, మొత్తం షిరిడి అంతా మునిగిపోతుంది. పశుపక్షులు మనుషులు అందరూ కూడా మసీదులో వచ్చి తలదాచుకుంటారు. ఇప్పుడు అయితే అప్పుడు ఎత్తుకి తగ్గకపోతే అప్పుడు బాబాని వాళ్ళు ప్రార్థిస్తే ఆయన బయటకు వచ్చి నించుని ఆకాశం వైపు చూసి ఆగు, శాంతించు, ఇంకా నెమ్మదించు అంటారు. అంటే ఆ మాటకే వర్షం వల్ల స్లోగా తగ్గిపోయి మొత్తం ఆగిపోతుంది, ఆకాశం నిర్మలంగా అయిపోతుంది. అందరూ మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. అంటే ఆయన పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ప్రకృతిని శాసించగలిగారు. ఇందాక మనం పంచసూనలు
5కి ఉన్న ప్రాముఖ్యత చెప్పుకున్నాం. పంచభూతాల్ని శాసించగలిగేవాడు ఆయన. మన శరీరం పంచభౌతికమైన మన శరీరాన్ని శాంతపరిచేయగలిగేది ఆయన. అలాగే బాబా దూలం ఒకటి పడిపోతుందంట, దాని గురించి కూడా సచరిత్రలో వివరించారు. ఒకసారి అందరూ ద్వారకామాయిలో భోజనం చేస్తూ ఉంటారు. సడన్గా బాబా ఆగు అంటారు. పైన దూలాన్ని చూసి ఆగు అంటారు. వాళ్ళందరికీ అర్థం అవ్వదు ఏంటి ఇలా అన్నారని. అందరూ భోజనం చేసేస్తారు, అందరూ బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళగానే బాబా కూడా బయటికి వెళ్ళి ఇంకా నీ పని కాని అంటారు. అంటే అప్పుడు అంటే ఆగు అన్నప్పుడు అది ఆగిపోయింది. ఇప్పుడు దానికి ఏమి జీవం లేదు, దానికి ప్రాణం లేనిది అది దూలం అనేది. కానీ బాబా చెప్పిన దాన్ని అది పాటించింది, ఆగింది. ఆ టైంకి అందరు భోజనాలు అయిపోయి అందరూ బయటికి వెళ్ళిన తర్వాత బాబా అన్నారు నీ పని కానీ అంటే అప్పుడు అది పడింది. అంటే పరమాత్మ స్వరూపం కాబట్టి ఆయన మాటని ఆ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు కూడా వింటుంది. వర్షాన్ని ఆపేశాడు. కనుక మీరు అన్నది ఏదో ఆయన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. సో మీరు స్టార్టింగ్ చేసింది ఆ సూపర్ న్యాచురల్ పవర్స్ అన్నది ఆయనకు ఉన్నాయి అన్నది ఎస్టాబ్లిష్ అయింది. ఇంతకన్నా ఇంత హై లెవెల్లో అయితే అది ఎందుకు ఆయనకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి అన్న దానికి కూడా మనకి ఆధ్యాత్మికత ఒక ప్రయాణం ఆయన చేశారు. కనుక ఆయన యోగా చేసేవారు, రకరకాల అష్టాంగ ఖండయోగం చేసేవారు. ఈ విధంగా రకరకాలుగా చేసి సాధన చేసిన తర్వాత ఆయన చిన్నపిల్లాడిగా అక్కడ ప్రత్యక్షం అయ్యాడు షిరిడీలో. ఆ తర్వాత ఆయన గురుస్థానం ఉందని చెప్పారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడో వస్తారు, 20 ఏళ్ళకి వస్తారు మళ్ళీ. సో ఆ విధంగా ఆయన ఈ ప్రాసెస్లో ఆయన చేసిన ధ్యానం కానివ్వండి, ఒక మార్గాన్ని ఎంచుకుని ఆయన సాధన చేసి ఇవన్నీ ఆయన ఎక్వైర్ చేశారు. యూ హ్యావ్ టు ఎక్వైర్, ఏది ఊరికనే రాదు. అబ్దుల్ కలాం గారు నేను ఎలా ఎక్వైర్ చేశానో క్యారెక్టర్ల ద్వారా ఆయన మనకు కొన్ని బోధలు, కొన్ని క్యారెక్టర్లు, స్టోరీస్ చెప్పారు. దాన్ని మనకు అంతర్గతంగా ఉన్నటువంటి ఇప్పుడు అబ్దుల్ కలాం గ్రహించాలి, స్టోరీలా కాకుండా. అబ్దుల్ కలాం గారు తెలుసు కదా మీకు, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చిన్నపిల్లలకి ఆయన ఓత్ ఇప్పించారు. ఐ రియలైజ్ ఐ హ్యావ్ టు సెట్ ఎ గోల్ ఇన్ మై లైఫ్. టు అచీవ్ ద గోల్ ఐ షల్ ఎక్వైర్ నాలెడ్జ్ అన్నాడు. నాలెడ్జ్ ఊరికనే రాదు, దాన్ని సాధించాలి. ఎక్వైర్, యూ షుడ్ మేక్ ఇట్ యువర్ ఓన్. ఎవరో చెప్పింది ఇవాళ మీరు మొదట పెట్టినట్టు చెప్పారు కదా, నేను అప్పుడే బాబా దైవము అంటే అది వేరు, ఏం ఇంకా డిస్కషన్ లేదు. యూ షుడ్ అండర్స్టాండ్ వై బాబా ఈజ్ ట్రీటెడ్ యాజ్ గాడ్. ఈ బికేమ్ గాడ్. అండ్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూ కెన్ ఆల్సో బికమ్ గాడ్. అండ్ దట్ ఈస్ బాబాస్ గోల్. ఈ లీలలో అంతర్గతంగా ఉన్నటువంటి అది బాబా లక్ష్యం ఏంటంటే ప్రతి మనిషి కూడా జీవాత్మని పరమాత్మలో కలపటం అన్నది బాబా లక్ష్యం. ఇందాక మనం అనుకున్నాం రుణానుబంధం. అదేంటి కొంచెం అది ప్లీజ్. ఈ బాబా ఒక చోట అంటే ఎవరికి రుణానుబంధం లేకుండా ఎవరిని కాదు. మనం ఇలా కూర్చున్నాం మాట్లాడుతున్నాం అంటే ఒక రుణానుబంధం. అలాగే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో, ఏమండి ఇప్పుడు శ్రీనివాస్ గారు వచ్చి ఇక్కడ వీడియో తీస్తున్నాం, మమ్మల్ని డిస్కషన్ పెట్టారు. ఎందుకు వచ్చారు ఆయన ఇక్కడికి? మన ఇంటికి ఎందుకు వచ్చారు? మనల్ని ఎందుకు అడిగారు? రుణానుబంధం. సమ్ మెసేజ్ ఆయన ఎప్పుడో తెలిసే, మరి కలిసిన మొదటి రోజు ఎందుకు పెట్టలేదు ఈ డిస్కషన్? ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది? దేనికన్నా ఒక అర్హత, ఒక యోగ్యత. ఆ టైం వచ్చినప్పుడు అది జరుగుతుంది అండి. అది జరిగినప్పుడు ఆ రుణానుబంధం ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉంటారు, ఎక్స్చేంజ్ అవుతుంది అక్కడ. ఇందాక చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ వెళ్ళిపోయారే. ఎందుకు వెళ్ళిపోయారు? అంతవరకే వాళ్ళది. ఈ టాపిక్ గురించి మాట్లాడగలిగే ఒక యోగ్యత, ఒక అర్హత, ఒక పరస్పరంగా ఈ విషయంలో మనం ఇదివరకే కలుసుకున్నాం. పూర్వజన్మల్లో కూడా మనం కలుసుకున్నాం కనుక మళ్ళీ దీని గురించి ఇది రుణానుబంధం. మీరు రుణానుబంధం గురించి బాగా చెప్పారు సార్. అయితే ఇప్పుడు అది ప్రాపంచిక లెవెల్లో నాకు అర్థమైంది. ఎవరితో కలిసినా ఇచ్చిపుచ్చుకోవడము, బంధాలు ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి, అర్థమవుతుంది. బట్ బాబా గారితో రుణానుబంధం, ఆయన పరబ్రహ్మ అన్నారు మీరు, మరి ఆయనతో రుణానుబంధం అంటే నేను పరబ్రహ్మన వెళ్ళానా, లేకపోతే ఆయన కిందకు వచ్చాడా, ఏదో జరిగి ఉంటుంది కదా. సో దీన్ని కొంచెం మీరు రుణానుబంధం అన్నది ఎలా ఎస్టాబ్లిష్ అయిందని మీ ఉద్దేశంలో? అంటే
పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం. రుణం అన్నాం, బంధం అన్నాం. ఈ రుణం అన్నది ఎలా ఎస్టాబ్లిష్ అయ్యింది? పరస్పరంగా ఇచ్చిపుచ్చుకోవడం వల్ల. కరెక్ట్. అవునా? అంటే ఒక సేవాభావం. అవునా? అంటే ఒక రుణము బంధము మధ్యలో అనుబంధం, అనుబంధం, రుణానుబంధం అయింది. 3 పదాలు ఉన్నాయా? అవును. రుణము, బంధము, అనుబంధము. ఇలాగా బంధం అంటే ఏంటండి? బంధం అంటే ఆ పిల్లలు, భార్య, తల్లిదండ్రులు, ఇవన్నీ బంధాలు. రైట్. అంటే ఇద్దరు మనుషులు ముందు తెలియదు, అక్క చెల్లెళ్ళు, ఇద్దరు మనుషులు ముందు తెలియదు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఏమండి? ఒక బంధం, కలిసి మాట్లాడుతున్నారు, ఒక ఫ్రెండ్షిప్, అదొక బంధం. అవును. అదే యువకులు అయ్యారు, ప్రేమలో పడ్డారు, కరెక్ట్, అదొక ప్రేమ బంధం. ఏమండి? ఈ ప్రేమ బంధం వల్ల వాళ్ళకి తర్వాత ఏమవుతుంది? పిల్లలు పుడతారు, వివాహ బంధంలో వాళ్ళు బంధించబడ్డారు. వివాహం తర్వాత ఏమైంది? అనుబంధం, దానికి అటాచ్మెంట్. మళ్ళీ ఎవరు వచ్చారు? పిల్లలు వచ్చారు. సో ఇలాగా బంధం, అనుబంధం. ఏమైంది? భార్యాభర్తలు ఎప్పుడయ్యారో వాళ్ళిద్దరి మధ్యన సేవాభావం, ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. అంతే కదా. ఒకరు కాఫీ ఇచ్చింది భార్య అంటే మనం రుణపడిపోయాం, మనం ఆమెకి ఏదో చేసామంటే రుణపడి. ఇలాగ పరస్పరంగా రుణం అన్నది అక్కడ ఎస్టాబ్లిష్. అలాగే పిల్లల్ని మనం పెంచుతున్నాం, పెద్దవాళ్ళని చేస్తున్నాం, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు చేస్తున్నారు. రుణానుబంధం. ఈ రుణానుబంధం వల్ల అందుకని ఏమంటారు? అరే నేను చచ్చి నీ కడుపుని పుడతాను రా అంటారు పేరెంట్స్. ఎందుకు? మనం చేసే సేవకి. అంటే నెక్స్ట్ బర్త్లో మళ్ళీ వస్తారు అని. ఎందుకు వస్తారు అంటే బికాజ్ ఆఫ్ దిస్ సర్వీస్. ఈ బంధం వలన, అనుబంధం వలన, ఈ రుణం వలన వాళ్ళు మళ్ళీ వస్తారు. అలాగే ఇది లౌకికం మీరు అన్నట్టు. మరి అలౌకికమైనది రాధాకృష్ణుల బంధం, అలౌకికమైన బంధం, అది దైవికమైన బంధం, ఒక ప్రేమ బంధం. ఆ బంధం వల్ల వాళ్ళు జగతిలో ప్రేమను పంచారు. దాన్ని మనం మామూలుగా మనకుండే బంధం వల్లగా మనం దాన్ని ట్రీట్ చేయలేము. ఆవు దూడ మామూలుగా మనకి తెలుస్తుంది, తల్లి ప్రేమలాగా, తల్లి బిడ్డ ప్రేమలాగా. అలాగే మనం సాయితోటి, సాయి నువ్వు నా తండ్రివి, నేను నీ బిడ్డని అంటాం. దాసగారు రాస్తాడు స్తవన మంజర్లో, నువ్వు ఆవు నేను దూడ అంటాడు. బాబా నావు, ఈయన దూడ. ఓకే, నువ్వు ఆవు అయితే నేను దూడ అంటాడు ఆయన. అలాంటి బంధం మనది. సో ఈ రుణానుబంధం అన్నది అంటే పరస్పరంగా సేవ. మరి బాబా ఏ విధంగా మనకి రుణానుబంధంలో మనం ఈ బాబాతో అటాచ్ అయ్యాము అంటే, ఆయన మనకి ఊది పెట్టారు, మన రోగాలు పోయి, మనం ఆయనకి సేవ చేశాం. ఏదో భోజనం తీసుకెళ్ళి పెట్టారు, అర్పించారు. ఆ రోజుల్లో ఆయనకి రకరకాలుగా, ఒకడు కాళ్ళు ఎత్తేవాడు, ఒకడు చేతులు ఎత్తేవాడు, ఒకడు ఏదో చేసేవాడు. ఎవరికి తోచిన సేవ వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు మసీదు ఉడిచేవారు, ఒకళ్ళు ఇంకోటి రకరకాల సేవ. అది బాబాయే చేయించుకునేవారు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు? ఆయనకి హీ వాంట్స్ టు కంటిన్యూ రుణానుబంధం. ఇప్పుడు భార్యాభర్తల రుణానుబంధం 7 అడుగులు అంటాం మనం మామూలుగా, 7 జన్మల వరకు ఉంటుందంటాం. నోబడి గివ్స్ గ్యారంటీ ఆఫ్టర్ 7 జన్మలు ఏమవుతుంది. అదంతా మళ్ళీ వేరే థియరీలోకి వెళ్ళిపోవచ్చు. సో ప్రాక్టికల్గా లిమిట్ ఏమిటి? భార్యాభర్తలు కానీ ఇంకోటి కానీ 7 జన్మల వరకు మీకు ఉండొచ్చు. దేర్ ఇస్ గీత గీస్తారు. కానీ బాబాతో అలా కాదు, జన్మల బంధం. తాత్యా నీది నాది 60 ఏళ్ళ 60 శ్యామతో అంటాడు. ఎవరితోటి? బంధం అంటారు ఆయన. ఎలా చెప్తున్నాడు? అలాగే పాము కప్ప కథలో చెప్తాడు ఆయన. అందులో ఏం చెప్తారా? నేను వీళ్ళని ఎప్పటి నుంచో తెలుసు, వీళ్ళు కొన్ని జన్మల క్రితం నుంచి తెలుసు అంటారు. ఎలా తెలుసు? మేకలు కూడా వీటితో నా రుణానుబంధం ఉంటుంటారు. ఆ మేకలను తీసుకొస్తారు, వాటికి ఫుడ్ పెట్టి పంపించేస్తారు. రకరకాలుగా దర్ ఆర్ డిఫరెంట్ ఏరియాస్ వేరీ ఎస్టాబ్లిష్డ్ ఈ రుణానుబంధం అన్నది. లక్ష్మీ కపర్తి కూడా అంటారు కదా, ఒకప్పుడు గోవులా ఉంది, తర్వాత పలానా ఒక వ్యాపారం వివాహం చేసుకుంది, ఆవుగా పుట్టింది. అంటే చదివాం కాబట్టి చెప్తున్నా సార్. కాబట్టి డీటెయిల్స్ గురించి నేను వచ్చాను మీ దగ్గరికి. గాల్లో మాట్లాడట్లేదు,
అది డీటెయిల్స్ తెలుస్తాయని మనం వచ్చాం. సచ్చరిత్ర ఆధారంగా ఉన్న లీలల సాక్షిగా మనం మాట్లాడుతున్నాం. ఒక సూపర్ న్యాచురల్ పవర్. మేమేంటంటే ఒక కథలాగా చూస్తున్నాం తప్ప మనుషులు అది మళ్ళీ మనం ఏం చేస్తామంటే మన ప్రాపంచ విషయాల్లో మ్యాప్ చేసుకొని దాన్ని చూస్తుంటాం. లోపల ఈ డిస్కషన్ ఎంత ఇంపార్టెంట్ అయ్యిందంటే అండి, మనం ఎక్కడ మొదలెట్టి ఒక లౌకికమైన ప్లాట్ఫామ్లో మొదలెట్టి జస్ట్ ఒక స్టేట్మెంట్ సూపర్ న్యాచురల్ పవర్ అన్నది మనము తీసుకుని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దానికి మనం తీసుకున్న మార్గం ఏంటి? అదొక ఆధ్యాత్మికత, అందులో రుణానుబంధం అన్నది ఉన్నది. బాబా ఈ సర్వీస్ చేశారు, ఇవన్నీ చేశారు. సో ఈజ్ ఒక సూపర్ న్యాచురల్ పవర్, ఒక దైవ స్వరూపుడు. కరెక్ట్. సో అలాగే మనం కూడా పరబ్రహ్మ స్వరూపాలు, మనని అరిషడ్ వర్గాలన్నీ ఆవహించాయి. వాటి నుంచి ముక్తి ప్రసాదించే సద్గురువు, సమర్థ సద్గురువు ట్రాన్స్ఫార్మేషన్ తీసుకొస్తారు ఆయన చేస్తున్నాడు. ఎస్. దీనికి ఇవాళ చెప్తే అదేమన్నా లెసన్ అండి, వాళ్ళు చెప్పేశాను అయిపోయింది, నీకు మార్కులు ఇంత అని వేసి పాస్ చేసేసి అరిషట్ వర్గాల నుంచి ముక్తి కాదు. అది మామూలుగా టీచింగ్ ప్రాసెస్ కాదు. అది పోనీ బాబా ఆ విధంగా టీచింగ్ చేస్తారా? చెయ్యరు. ఆయన ఒక లీల ద్వారా, ఒక ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్, ఇందాక అనుకున్నాం భిక్షాటం ద్వారా ఒక ప్రాక్టికల్గా డిమాన్స్ట్రేట్ చేస్తున్నారు ఆయన. కరెక్ట్. దీనిలోంచి నువ్వేం అర్థమవుతుందో నువ్వు అర్థం చేసుకో. ఇన్ఫరెన్స్ ఇస్ యువర్. ఇంకో ప్రశ్న సార్, ఇప్పుడు వాళ్ళంటే ఆయనకు లైవ్గా కనిపించారు, ఆ క్యారెక్టర్లు ఉన్నాయి, వాళ్ళ మనుషులు తిరిగారు, వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఈ ప్రపంచంలో 110-120 సంవత్సరాల తర్వాత కూడా బాబా గారి పవర్ ఇంకా అనుభవాలు ఆయనతో రకరకాలైనటువంటి మిరాకిల్స్ జరిగి ఉన్న చాలా మందిని చూశాను, నేను విన్నాను. సో అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అఫ్కోర్స్ ఆయన పరబ్రహ్మము. ఒకటండి, ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి కూడా బాబా అర్థం కాలే. ఓకే. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు కూడా బాబా అని ఒక దైవంగా వాళ్ళు చూడలేదు, ఒక గురువుగా చూశారు. కొంతమందికే, మాల్సాపతికి తెలిసే విషయం. అందుకనే మాల్సాపతికి మోక్షం వచ్చింది, ముక్తి కలిగింది. ఆయన నిర్ణయించుకున్న తారీఖున ఆయన ప్రాణాన్ని వదిలేశాడు, అందరికీ తెలుసు. ఇంకోటి ఎవరికో విమానం పంపిస్తా అన్నాడు బాబా, కాకాసాహెబ్ దీక్షిత్ గారికి నేను విమానం పంపిస్తాను ఇలాగా. సో కొంతమంది పరమ భక్తులు ఉన్నారు, బాబాని అర్థం చేసుకున్న వాళ్ళు. బాబాని పరమశివుడు అని మేఘుడు, ఎవరైతే మేఘుడు వచ్చినప్పుడు బాబాని చూసి ఈయనండి ముస్లింలా ఉన్నాడు, ఈయన అది ఇది అని అనుకున్నాడు. నేను ఈయన్ని పూజించడం ఏమిటి, మరి నా గురువు గారు ఈయన దగ్గర పంపించడం ఏమిటి, నేను శివుణ్ణే ఆరాధిస్తాను అని అనుకున్న వ్యక్తి ఆఖరికి బాబాయే శివుడు అని డిక్లేర్ చేస్తాడు. బాబా ఆ విధంగా కనిపిస్తాడు. ఆ మేఘుడు మరణించినప్పుడు బాబా ఏమంటాడు, ఈతను నా పరమ భక్తుడు అని డిక్లేర్ చేస్తాడు బాబా. ఆయన దాన సంస్కారాలకి బాబాయే డబ్బులు పెట్టుకుని ఆ రోజు అన్నదానానికి అంతా ఆయనే అరేంజ్ చేస్తారు సంతర్పణకి. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి, మేఘుడు ఎందుకు ఈ విధంగా అయ్యాడు అని. మీరు ఆ చాప్టర్ తీసుకొని మీరు చదివితే బాబాని ఈశ్వరుడుగా పరిపూర్ణంగా నమ్మాడు. ఓకే, కరెక్ట్. కనుక అతనికి ఆ స్థానం వచ్చింది. మనం మేఘుడులా అవ్వగలమా? క్వశ్చన్ మార్క్. దాసగను బాబా గురించి ఎన్నో కీర్తనలు రాశాడు, ఎంతో పాటలు రాశాడు, ఎంతో. ఆయన బాబా దేహం వదిలే ముందు, ఆయనకి సుమారు 26 రోజులు ఎంతో, అది ఆ ముందు ఆయన ఈ స్తవన మంజరి అన్నది రచించి బాబాకి సమర్పించారు. బాబా ఆశీర్వదించారు, స్తవన మంజరి చదివిన వాళ్ళకి అన్ని కోరికలు తీరుతాయి, వాళ్ళు ధరింపబడతారు. ఆ స్థితికి వెళ్ళగలిగి, అది పూర్తి ఆధ్యాత్మిక గ్రంథం స్తవన మంజరి. మీ దగ్గర కాపిందా మేడం? ప్రతి ఒక్క బాబా భక్తుడు సచ్చరిత్ర ఎలా చదువుతారో, సచ్చరిత్ర కన్నా ఒక లెవెల్ వచ్చాక సచ్చరిత్ర కన్నా స్తవన మంజరిని అర్థం చేసుకోవడం బాబా భక్తులకే కావాల్సింది. అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సచ్చరిత్ర దాటితే మీరు అక్కడికి వెళ్తారు. సచ్చరిత్ర ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎంటైర్ బాబా తత్వం అందులో ఉంటుంది. అండ్ హౌ టు అచీవ్, ఇది కూడా స్టెప్స్ ఇందాక అనుకున్నాం కదా, బాబా జీవాత్మని పరమాత్మలోకి లయం చేయడం అన్నది ఆయన ముఖ్య అవతార లక్ష్యం. సో
ఆ విధంగా మీకు అందులో స్టెప్స్ Process ఎక్కడ steps. మొదలెట్టాలండి? మెయిన్ పిల్లర్స్ బాబా మీద ఒక ప్రేమ, ఒక నమ్మకం, భక్తి, విశ్వాసం. 4 పిల్లర్స్ మీకు స్టార్టింగ్ పాయింట్. ఇక్కడి నుంచి మీకు మొదలెడితే బాబాని మీరు ఆయన గుణగణాలని తెలుసుకోగలరు. అంటే ముందు ఇక్కడ మీరు స్తవన మంజరి చూస్తే ఆయన సర్వస్య శరణాగతి అంటే మొత్తం నువ్వే బాబా, నువ్వు తప్ప ఇంకెవ్వరు దిక్కు లేరు అంటే భగవంతుడు వస్తాడండి. అన్యదా నాస్తి త్వమేవ శరణం శరణం మమ. నువ్వు అంటే మన తప్ప ప్రపంచ విషయాలు కూడా ఆయన వదిలేస్తే అన్నీ ఆయన మొత్తం చేసి పెట్టేస్తాడు. నాకు నువ్వు తప్ప ఆయన మనం నమ్ముకుంటే ఆయన మన పనులు చేసి పెట్టేస్తాడు. ఆయన మీకు సచ్చరిత్రలో కూడా ఉంది అది. నువ్వు నమ్మకంగా సాయి సాయి అని నన్ను పిలుస్తూ నా లీలలే వింటున్నా చేస్తే మీ గృహకృత్యాల్లో కూడా నేను సహాయం చేస్తాను అని సచ్చరిత్రలోనే ఉంది. కరెక్ట్. సచ్చరిత్ర కూడా ఆయన రాసుకున్న, ఆయన చెప్తారు నా చరిత్ర నేనే రాసుకుని నా భక్తులకి తెలియచేయాలి అనేది. అంటే ఎంత శ్రమ, ఎంత ప్లానింగ్, ఎంత ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన గ్రంథం రాయడంలో, రావడంలో, అవతారంలో ఎంత ప్లానింగ్ ఉంది. ఆ విధంగా అందులో మీరు సచ్చరిత్ర చూస్తే మళ్ళీ ఇదే ప్రయాణం ఉంటుంది మీకు. నేను చదువుతున్నాను సార్, కానీ ఏదో కానీ మీరు కథలు క్యారెక్టర్లు వెనకాల ఉన్నటువంటి అందులో వెళ్ళాల్సింది. మనం ఇక్కడ స్టార్టింగ్ లో మీకు ఎగ్జాంపుల్ ఇస్తారు ఎవరన్నా. లోభం గురించి ఎగ్జాంపుల్ ఇచ్చా స్టార్టింగ్, లోభం ఏమండి. అలాగే తర్వాత రోహిల్లా కథ ఉంటుంది. ఆ రోహిల్లా అంటే రోహిల్లా డిస్టర్బ్ చేస్తున్నాడు, రాత్రంతా ఏదో చదువుతాడు, ఖురాన్ చదువుతాడు, గట్టి గట్టిగా అరుస్తాడు, కల్మా. దానివల్ల మేము నిద్రపోలేకపోతున్నామని వీళ్ళు బాబా దగ్గరికి వస్తే బాబా వీళ్ళని తిడతారు జనాలు. వాడికి ఒక గయ్యాలి భార్య ఉంది అంటాడు ఆయన. అంటే నిజంగా రోహిల్లాకి గయ్యాలి భార్య ఉందా? ఆయన పెళ్ళే కాలేదు, బ్యాచులర్ కనుక. మరి ఎందుకు గయ్యాలి భార్య అన్నాడు? ఎవర గయ్యాలి భార్య? అహంకారం. నాకు అన్ని తెలుసు. అంటే ఇవన్నీ దుర్బుద్ధి, వాట్ ఎవర్ ఇలాంటివి మదం ఆశ్చర్యంలో మదంకి అడ్రస్ చేస్తున్నాడు. అది మీకు నేర్పించడానికి ఆయన చెప్పిన విషయాలు. సో అవన్నీ మనం తరిమికొట్టే ప్రయాణం మీకు సచ్చరిత్రలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ ప్రయాణాన్ని మీరు చేస్తే మీకు స్తవన మంజరి బాగా అర్థం అవుతుంది. అందులో మీరు ప్రేమ, భక్తి, శ్రద్ధ, సబూరి, సర్వస్య శరణాగతికి తీసుకెళ్తుంది. వాటర్ తీసుకుంటారా? సర్వస్య శరణాగతికి తీసుకెళ్తుంది. కరెక్ట్. సర్వం నువ్వే బాబా, నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేరు. దీనికి ఎగ్జాంపుల్స్ మీకు ఎక్కడండి? ద్రౌపదిని వివస్త్ర చేస్తూ ఉంటే కురుసభలో ఆవిడ ఎంతసేపు చీర పట్టుకొని అది చేసే ఏం రాదు. కృష్ణ రా అంటే కూడా రాడు. ఎప్పుడు వస్తాడు? మొత్తం ఇలా పెట్టి పైకి చేతులు ఎత్తి మొక్కి కృష్ణ నువ్వు తప్ప ఇంకెవరు దిక్కు లేరంటే అప్పుడు వస్తాడు ఆయన. అంతే అంటే. అలాగే గజేంద్ర మోక్షం, గజేంద్రుణ్ణి ఏనుగుని అవునా ఎవరు మొసలి పట్టుకుంటుంది. ఆయన ఏమంటాడు? నేను చాలా గొప్ప, ఇది నాకు చాలా బలగం ఉంది, నాకు అంతమంది పిల్లలు ఉన్నారు, నేను అందరికీ ఇది రకరకాలుగా చెప్తాడు. నీకు ఎంతమంది పిల్లలు ఉండే నాకేంట్రా బాబు. అదో మొసలి అంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అహంకారం ధోరణి. ఎప్పుడైతే అన్ని ఇంకా రాడు, ఇంకా భగవంతుని పిలుస్తాడు రాడు. ఎప్పుడైతే నువ్వు తప్ప ఇంకా వేరే దిక్కు లేదు నాయన అని ప్రార్థిస్తాడో అప్పుడు వస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు, చక్రం చెప్తాడు. సో అసర్వస్య శరణాగతి ఇస్ ది స్టార్టింగ్ పాయింట్ మీకు అక్కడ. గజేంద్ర మోక్షంలో ఇప్పుడు ఆ మొసలి చంపేస్తాడా లేకపోతే రక్షిస్తాడా? నేను రక్షిస్తాడు ఆయన. అదే మొసలి రక్షిస్తాడు, మొసలి చంపుతాడా? ఇప్పుడు చక్రం వస్తుందా ఆయన వస్తాడు, రక్షిస్తాడు అనేది మనకి ఇంపార్టెంట్. మనకి ఎంతవరకు ప్రిన్సిపల్స్ అండర్లైన్ ప్రిన్సిపల్ తెలుసుకుందాం. సారీ కరెక్ట్, మీరు అంతే. మనం ఎక్స్ట్రా వాటిల్లోకి వెళ్తే మీరు డివియేట్ అయిపోతారు చాలా. ఇందులో బాబా లీలలు కూడా అంతే. మీరు ఎప్పుడంటే ఆ లీలలు బయట కనపడేది చూసారనుకోండి అయిపోయినట్టు. ఇప్పుడు అవి షాన్లియర్ వెలుగుతోంది, ఆ రంగులు, ఆర్భాటాలు, ఆ చుట్టూ గ్లాసు, అది కృష్ణలా అదా ఇదా అంటే మనకి
లోపల ఉన్న బల్బు Light గురించి ఆలోచించి లోపల ఎలా లైట్ వెలుగుతుంది? అంతే. ఆ బల్బు ఉంది, లేదా దాని వెనకాల వైర్ ఉంది, ఆ వైర్లో తీగ ఉంది, ఆ తీగ నుంచి విద్యుత్ శక్తి వస్తుంది. ఆ శక్తిని పట్టుకోండి. కనపడని ఆ శక్తి ఇంపార్టెంట్ ఈ వెలుగు కన్నా. ఈ వెలుగు మనకి కనపడేది కనపడని ఆ శక్తిని పట్టుకోవడానికి. కరెక్ట్. అంతేగాని ఈ వెలుగు బాగుంది కదా అని దీంతో మనం ఉంటే ఆ శక్తిని మనం పట్టుకోలేం. అదే సార్ మాయ అంటే మాయ అంటే అదే. మేమందరం అదే పరిస్థితిలో కనుక ఉన్నాం కానీ ఇది నిజమా కాదా ఎంతవరకు మాయ అలా లాగుతుంది. చేసుకోవాలంటే బాబా ఏమంటాడు? ఇలా డిస్కషన్ చాలా అవసరం, డిబేట్ కూడా. బాబా నేను మాయను తన్నేనంట కదా. సో అందుకనే ఆయన దైవం అయ్యాడు. మనం తన్నే మా మాయన్ని మాయలో ప్రలోభాలకి ఇదైపోతున్నామే. ఎంత చేసినా మళ్ళీ ఆ మాయలోకి వెళ్ళిపోతాం. మాయ మనల్ని కప్పేస్తుంది. ఇది ఒక జన్మలో అయ్యేది కాదు, జన్మ జన్మలకి ఉండేది. కనుక ఈ సర్వస్య శరణం అని అంటే బాబాకి అక్కడి నుంచి మీ ప్రయాణం మొదలవుతుంది. అక్కడి నుంచి ఏమవుతుంది బాబా గురించి మీరు ఆలోచిస్తారు. ఇంకొక ప్రశ్న సార్, సారీ టు కట్. ఒక నిమిషంలో ఈ స్తవన మంజరి కాన్సెప్ట్ ఓకే రైట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సర్వస్య శరణం అంటే బాబా గుణగణాలు మీకు తెలుస్తుంది. ఆ గుణగణాలని మీరు కీర్తించగలగాలి. ఆహా నువ్వు అది, నువ్వు ఇది, బాబా నువ్వు చాలా. ఎప్పుడైతే మీరు కీర్తించడం మొదలెడతారో ఆయన గుణగణాలని అది ఇది ఆయన మీకు హృదయంలో నాటుకుంటుంది. ఆయన మనం చెప్తుంటే కూడా మనకు కూడా ఆయన గురించే చెప్తూ ఉంటాం, ఆయన గురించే రిపీటెడ్ గా థాట్స్ మనలో ఉంటే మనకు కూడా క్వాలిటీ అబ్బుతాయి. అదే మళ్ళీ శ్రవణం మననం కీర్తనం నవవిధ భక్తుల్లోకి అక్కడికి వెళ్తున్నాం మనం. శ్రవణం మననం కీర్తనం దాంతో ఇచ్చేస్తాం. అప్పుడు ఏమవుతుందండి, అక్కడి నుంచి ఆయన గుణగణాలంటే ఆయన చైతన్య శక్తి కనిపిస్తుంది. అవును, ఇందాక చెప్పాగా క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ తెలిసిందంటే ఆయన షాండిలేరు అది ఇది అంటుంటే షాండిలేరులో ఉన్న బల్బు అది కూడా దాటితే అందులో ఉన్న వైరు, ఆ వైర్లో దాటితే ఆ వైర్ లోపల ఉన్న తీగ, ఆ తీగలో ప్రవహించే విద్యుత్ శక్తి. అది ఎక్కడి నుంచి మొదలైందో అది. అవునా కదా? కనుక మీరు అది పట్టుకుంటారు. అందుకని కీర్తనం చేస్తున్నారు. కీర్తన గుణగణాలు వర్ణిస్తారు, కీర్తనం చేస్తారు. చేసిన తర్వాత మీకు తెలిసేది బాబా యొక్క తత్వం. ఆయన తత్వం కనుక మనకి అర్థమైంది అంటే ఆ తర్వాత మనం పూజ, 2 రకాల పూజ. ఒకటి సగుణ, 2 నిర్గుణ. సగుణ అంటే విగ్రహం పెట్టుకున్నాం, పూజించాం, విగ్రహం. కొంతమందికి ఎవరికైతే పూర్వజన్మ సంస్కారాలు ఉన్నాయో వారు ఇప్పుడు ఇంకా అక్కర్లే, వాళ్ళకి జ్ఞానం ఎక్కువయ్యి వాళ్ళు జ్ఞానం నిర్గుణం వల్ల నిర్గుణాన్ని డైరెక్ట్గా ఆరాధన చేయగలరు, ఎవరు లేకుండా ఎదురు. సో చరిత్రలో ఉంటుంది, మీరు సగుణంతో మొదలెట్టి నిర్గుణానికి వెళ్ళాలి. సాకారం నుంచి నిరాకారంకి మనం ఆరాధన చేయగలగాలి. ఈ విధమైన పూజ చేస్తే, అంటే నిరాకారం అంటే అక్కడికి వెళ్ళేసరికి ఏ విగ్రహం ఉండదు. మీరు చేయాల్సింది ఏంటి, మానసిక పూజ. మనస్సుతోటే మీ మనస్సుని మీరు అర్పిస్తున్నారు. ఆ స్టేజ్కి వెళ్ళాలి. మీ మనస్సుని అర్పిస్తున్నారు అని మీరు ఎప్పుడైతే అలా పూజ చేసి మీ మనస్సుని అర్పిస్తారో అప్పుడు మీకు సఖ్యత అనేది కలుగుతుంది. తర్వాత స్టెప్ శ్రవణం మననం కీర్తనం, ఆ ప్రాసెస్లోకి వస్తే మీరు ఇదైంది అర్చనం, పాదసేవనం ఇది అయిపోయింది. అంటే మీరు పాదసేవనం అంటే ఆయన పాద తీర్థం తీసుకోవడం, ఆ పూజలోనే పూజ చేస్తారు, పార్ట్ ఆఫ్ దట్. అప్పుడు ఉన్నప్పుడు అంటే మీరు కాళ్ళొత్తరం అది ఇది పాదసేవనం పెట్టచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆయన పాదాల మీద నీళ్ళు పోసుకుని మీరు తాగారనుకోండి, అదే నన్ను రక్షిస్తుంది, ఇదే శ్రీరామ రక్ష అని మీరు దాన్ని తీర్థంగా స్వీకరించి ఆ విధంగా బాబాని పూర్తిగా నిన్నే నమ్ముతున్నాను, అన్ని ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి, ఉద్ధారణ జరుగుతుంది. సో ఆ విధంగా పాదసేవనం చేసుకుని ఎక్కడికి వస్తారు, నెక్స్ట్ సఖ్యం, దాస్యం, ఆత్మార్పణానికి వెళ్ళాలి. ఈ సఖ్యం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరికి, శ్రీకృష్ణుడికి ఎవరితో ఉండేదండి సఖ్యత? కుచేలుడు ఒకటి, సుధాముడు, అర్జునుడు. ముఖ్యంగా భగవద్గీతలో జరుగుతుంది కదా అర్జునుడికి కృష్ణుడికి డిస్కషన్, ఆత్మజ్ఞానం ఇవన్నీ చెప్తాడే. అర్జునుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇంతమంది ఉన్నారు కదా నాకన్నా పెద్దవాళ్ళు, మా నైలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు,
నాయన నువ్వే నాకే ఎందుకు చెప్తున్నావు నాయన నువ్వు ఈ ఆత్మజ్ఞానం గురించి అంటే కృష్ణుడు అంటాడు, అర్జున నువ్వు నీతోటే నాకున్న సఖ్యత్వం, నువ్వు నా సఖుడివి, అందుకని నేను నీకు చెప్తున్నాను అంటే ఏంటి ఆ సఖ్యత్వం అన్నది. మీకు ఆత్మజ్ఞానం భగవంతుడు మీకు బోధించాలి అంటే మీరు చేరవలసిన స్థితి భగవంతుడు, మీరు గురువుతోటి ఆ సఖ్యత్వానికి చేరుకుంటే ఫ్రీక్వెన్సీ బేసికల్లీ అంతే, ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ లాగా, అప్పుడు గురువు మీకు ఆత్మజ్ఞానం. అప్పటి వరకు మీకు లౌకికమే, మీకు అన్ని మీరు ఏదో అడుగుతుంటారు, ఆపో ఏదో వచ్చేస్తుంది అంటాడు, మీకు కష్టాలు తీర్చు, నా కష్టాలు తీర్చక్కర్లేదని కష్టాలు పడు, అన్నీ చేసుకో, ఆయనతో మనకు కావాల్సిన నాకు ఆత్మజ్ఞానమే కావాలి అని కూర్చోండి, అప్పుడు సఖ్యత ఏర్పడదు. ఆ సఖ్యత వస్తే మీకు ఆత్మజ్ఞానం ఆయన ప్రబోధిస్తాడు. అది ఆ సఖ్యత్వం నుంచి మీరు దాస్యానికి వెళ్తారు. అంటే నువ్వే దాసోహం తండ్రి, ఇంకేమీ లేదు, ఆయనకి ఇంకా మొత్తం వదిలేస్తారు. అవి ఎలా చేస్తారు? అలా అని మీరు ఏం చేయకుండా కూర్చుంటారా? మీరు పనులు చేస్తారు, మీరు ఉద్యోగ ధర్మం ఉంటుంది, మీ భార్యా పిల్లల్ని పోషించుకోవాలి, సంఘంలో మీకు ఒక పొజిషన్ ఉంది, మీరు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళాలి, ఏదో దానం చేయాల్సి వస్తుంది, ఏదో పనులు చేయాల్సి వస్తాయి, రకరకాల కార్యక్రమాలు మీరు చేయాల్సి వస్తుంది. అయితే అక్కడ నేను అన్నది లేదు, ఆయన ఇస్తున్నాడు. ఆ అహంకారాన్ని వదిలేసి సచరిత్రలో ఏం చెప్తారు ఆయన, హేమాడు పంతని అహంకారాన్ని వదిలేయమను, నేను అతనిలోకి వెళ్ళి నేనే రాసుకుంటాను సచ్చరిత్ర అంట. స్టార్టింగ్ పాయింట్ ఆయన అనుగ్రహం కావాలంటే అహంకారం పోవాలి, అది ఆ నేను అన్నది పోవాలి. ఆ నేను అన్నది పోయినప్పుడు మీరు చేసే పనులన్నీ ఎవరు చేస్తున్నట్టు? బాబా చేస్తున్నాడు, నేను కాదు. బాబా చేస్తున్నాడు అంటే మీరు ఏమన్నా తప్పుడు పనులు చేస్తారా? చెయ్యరు, ఆయన చేయనివాడు కూడా. మీ బుద్ధి, మీ దేహం, మీ మనస్సు అన్నీ కూడా బాబాకి అర్పితం. అదనమాట. అంటే అంతఃకరణం, బుద్ధి, మనస్సు, చిత్తం, అహం, ఈ 4 బాబాకి సమర్పించేయాలి పాదాలు. అంతఃకరణం అయిపోయింది, పరిశుద్ధం అయిపోయింది. అప్పుడు ఆయన మనల్ని చూసుకుంటారు, ఉద్ధరిస్తారు. ఆత్మజ్ఞానాన్ని ఉద్ధరిస్తారంటే అక్కడ ఏంటి? ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు మీకు. ఆత్మజ్ఞానం వల్ల మీకు ఏం తెలుస్తుందండి? నేను అన్నది లేదు, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. నేను ఎవరిని? పరబ్రహ్మ. ఫస్ట్ పాయింట్ అంతే. అక్కడికి నేను పరబ్రహ్మ, నేను లేను అసలు. సో అక్కడికి వెళ్ళే ముందు ఏమన్నా నేను లేను, బాబాయే ఉన్నాడు. సో వాట్ ఎవర్ ఐ డూ, ఐఎమ్ డూయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బాబా, అట్ ద మెర్సీ ఆఫ్ బాబా. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేశాను, సివిల్ ఇంజనీర్ని. కాంట్రాక్ట్స్ ఇవ్వాలి ఒక కాంట్రాక్టర్కి, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో అండ్ సో కాంట్రాక్ట్ ఈజ్ అవార్డెడ్ టు యూ అని సంతకాలు పెడతాం. ఇప్పుడు వాడి ఓన్ కాదు, అది ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదే తెలంగాణ గవర్నమెంట్ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ తెలంగాణ. ఇది మన కాన్స్టిట్యూషన్, వాళ్ళ తరఫున మేము చేస్తున్నాం, నామమాత్రం. కరెక్ట్. అలాగే నేను ఏం చేస్తున్నా బాబా చేస్తున్నా, బాబాకే అర్పించేస్తున్నాం అన్న ఉద్దేశంతో అది. ఇవాళ పూజ చేసాము, నాకేం ఫలితం వద్దు, అందులో నేను లేను. ఆ ఫలితం అందరికీ వచ్చిన వాళ్ళు ఎవరైతే పాటిస్తే వాళ్ళు ఉద్ధరించబడాలి, వాళ్ళ కోరికలు తీరాలి, వాళ్ళ ఆ పూజా ఫలితం వాళ్ళకి. ఈ పూజ చేస్తున్నాను దీంతో నాకు ఈ ఫలితం కావాలి అనుకుంటే నాది ఆత్మార్పణం కింద రాదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ సెల్ఫిష్ మోటివ్ బిహైండ్ దట్. నేను, నాకు, నాది అన్నది పూర్తిగా వదిలేస్తే అది ఆత్మనివేదన. ఆ స్థితికి వెళ్ళినప్పుడు మీకు మోక్షానికి అర్హత కలుగుతుంది. మోక్షం అంటే ఏంటి? మీరు పరబ్రహ్మంలో లయమైపోతారు. త్రిపుటి అని ఇందాక ఒకసారి ఒక వర్డ్ వాడాను చూసారా? ఇప్పుడు ఉదాహరణకి సచ్చరిత్ర చదువుతున్నారు, ఎవరెవరు ఉన్నారండి సచ్చరిత్ర చదివినప్పుడు? మీరు, సచ్చరిత్ర, సాయిబాబా, ముగ్గురు ఉన్నారా? ముగ్గురు విడిగా ఉన్నారు.
ఇప్పుడు మీరు సచ్చరిత్రని స్టార్టింగ్లో అలా ముగ్గురు విడిగా ఉంటే ఎండింగ్ వచ్చేసరికి ఏమవ్వాలి? ఒక లైన్లోకి వచ్చేయాలి ఈ మూడు ఆ కోణానికి త్రిభుజానికి 3 కోణాలు అయితే బిందువు అయిపోవాలి, అవన్నీ ఎలైన్ అయిపోవాలన్నమాట, ఒక బిందువు అయిపోవాలి, అదొక లైన్లోకి వచ్చేయాలి. అంటే సచ్చరిత్ర చదివేవాడు, సచ్చరిత్ర, సాయిబాబా ముగ్గురు ఒకటే, భేదం లేదు. సచ్చరిత్రకి సాయి అభిన్నం కాదు, రెండు ఒకటే. బాబాకి చదివేవాడు భిన్నం కాదు, ఇద్దరు ఒకటే. అందుకనే బాబా ఏమంటాడు సచ్చరిత్ర చివరిలో వచ్చే చాప్టర్స్లో, గురువుకి శిష్యుడికి భేదం లేదంటాడు ఆయన. ఎందుకు లేదు? లేకపోతే మనం ఎందుకు వెళ్ళాము ఆయన దగ్గరికి అంటే అల్టిమేట్ స్టేట్, అది అల్టిమేట్ స్టేట్. నువ్వు రావాల్సింది అది. నేను పరబ్రహ్మ స్వరూపమే, నువ్వు పరబ్రహ్మ స్వరూపమే, ఇద్దరికి భేదం లేదు, గురు శిష్యులకి భేదం లేనే లేదు. అంటే అది అహంభావంతో కాదు, ఆయన నేను ఒకటి అంటే నేనే ఇది అనుకోకుండా. మీరు ఆ స్టేజ్కి వెళ్ళాక మీరు అసలు అలా ఉండదు. మీరు అక్కడికి వెళ్ళారంటే ఏమవుతుంది? మీరు అన్నది లేదు, నేను అన్నది మొత్తం పడిపోయింది, పోయింది. సో అక్కడ లేనే లేదు. ఎక్సలెంట్, బాగుంది. కనుక మీరు అక్కడ కలిసిపోయారు ఆయనతో. ఇదే అవధూతలు చేసేది. ఇప్పుడు సాయిబాబా అవధూత, లేదా దత్తాత్రేయుడు అవధూత. అవధూత అంటే ఎవరు సార్? ఇంకోటి చెప్పు. అవధూతలు. దత్తాత్రేయుడు అవధూత పరంపర, దత్త సాంప్రదాయం అవధూత. అవధూత అంటే ఎవరు అంటే ఎవరైతే ఇలాగ రమిస్తారు, వాళ్ళు దేహం వదిలేసే కానీ కాదు, వాళ్ళు ఉన్నప్పుడే దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్. వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళ కోసం చేయటం లేదు, సొసైటీ కోసం చేస్తున్నారు. వాళ్ళ లీలలను ఆ విధంగా మనం తీసుకోలేము. వాళ్ళు ఎంత చేస్తే కానీ వీడు తాగుతున్నాడు అంటే, తాగాడు అంటే అలా కాదు. ఏ లీలైనా వాళ్ళు చేసింది. కొంతవరకు చాలా మంది అవధూతలు సిగరెట్ కాల్చడము, బట్ అంటే అది వాళ్ళకి అలవాటు కాదు, వ్యసనం కాదు. అది వాళ్ళు భక్తులు వాళ్ళ ప్రాబ్లమ్స్ తీసేయడానికి వాళ్ళు కాలుస్తారు. రామిరెడ్డి తాత అని ఉన్నారు, ఆయన సిగరెట్లు కాల్చేవాళ్ళు. ఎవరైనా వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్తే ఆయన వెంటనే సిగరెట్ తీసి కాల్చేవాళ్ళు. ఏంటంటే ఆ సిగరెట్ కాల్చడం ద్వారా వాళ్ళ కర్మని ఆయన తీసేసి వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి ముక్తి కలిగించడానికి ఆయన అలా చేసేవాళ్ళు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇదేంటి ఈయన సిగరెట్ కాలుస్తారు లేకపోతే ఏదో అలా అనుకుంటారు, కానీ అటు దాని వాళ్ళ చర్యలు వెనకాల వేరే సిగరెట్ కాల్చేవాళ్ళంటే ఇప్పటికీ కాలుస్తుంటారు. బాబా హుక్కా పిలిచేవారు కదండి, చిలుము పిలిచేవారు ఇలాగా అని. ఇంకొకటి అంటే కనుక ఇప్పుడు మీకు ఇదైతే ఫస్ట్ ఆత్మ నివేదనం వస్తే స్తవన మందిరం ప్రాసెస్ స్టెప్స్ లో ఇవన్నీ 9 వస్తాయి. ఫైనల్ గా యూ హావ్ టు మర్జ్ విత్ ది గాడ్. ఇది బాబా గారు మనకి ఇచ్చే జ్ఞానం. ఇది ఆల్రెడీ ఎవరికి వచ్చింది? దాసగనుకు వచ్చింది. ఎందుకు వచ్చింది? బాబాతో సఖ్యత వల్ల వచ్చింది. అంటే రాయగలిగాడు, ఆ స్టేజ్కి వెళ్ళగలిగాడు బాబాతో సఖ్యత వల్ల. ఈ స్థితి ఎవరికి వచ్చింది? మహల్సాపతికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆయన బాబాతో సఖ్యత వల్ల వచ్చింది. ఈ స్థితి ఎవరికి వచ్చింది? మేగుడికి వచ్చింది. ఎందుకు? మేగుడికి బాబాతో సఖ్యత వల్ల వచ్చింది. ఆ స్థితికి మనం వెళ్ళినప్పుడు, బాబా ఆత్మజ్ఞానం ఇచ్చినప్పుడు మీరు కూడా అలా అవ్వగలరు అన్నది మనం అర్థం చేసుకొని దానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు మనకి ఆధ్యాత్మికత, సర్వస్య శరణాగతి కాదు, రుణానుబంధం. ఈ రుణానుబంధం ఎక్కడికి తీసుకెళ్తుందండి? మనల్ని ఆత్మ నివేదనం చెయ్యాలి, నువ్వు జీవుడు పరమాత్మలో ఐక్యం అవ్వాలి అన్నది ఎస్టాబ్లిష్ అయ్యిందా? ఇది ఒక జన్మలో జరిగేదా? తెలియదు. ఎందుకంటే మనం సాధన ఏం చేయటంలా, దాని సాధన మార్గం మనకు తెలీదు, ఎవరిని అడగాలో మనకు తెలీదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళాలో తెలియదు. గురువుని అన్వేషిస్తూ ఎన్ని జన్మలు అవుతాయో, మనకు దొరుకుతారో లేదో తెలీదు. ఈ రోజుల్లో ఉన్న గురువులు మరి వాళ్ళకి ఆ పరిపక్వత ఉందో లేదో మనకి తెలియదు. మనం అసెస్ చేయాలి, మనం సాటిస్ఫై చేస్తారా? వెరీ గుడ్ సార్. ఇవి తెలుసుకోవడానికే మీరు కొన్ని జన్మలు ఎత్తాలి. ఆ గురువు ఆ తర్వాత మీరు సాధన చెయ్యగలగాలి. చేసి ఈ మొత్తం అరిషట్ వర్గాలని మీరు అధిగమించి
మీరు ఆత్మార్పణ స్థితికి వెళ్ళగలిగితే పరబ్రహ్మంలో లయమవుతారు. అప్పటి వరకు జన్మల వరకు సాయినాథుడు తోడుంటాడు. అది రుణానుబంధం. అది ఆయనతో. బా. అందుకని ఆయన రుణానుబంధం ఆయన కొనసాగిస్తున్నాడు. మన చేతుల్లో ఏం లేదు, వదిలిపెట్టాడు ఇక. ఆయనకి మనకి ఆయన సర్వీస్ చేస్తున్నాడు. ఎక్కడో ఉంటాం, మనకి బాగా ఇచ్చినందుకు. అందుకేనేమో నా వైపు ఒక్క అడుగు వేయండి 10 అడుగులు వేస్తా అంటారు, లేకపోతే యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ అంటున్నాడు. మనం ఏదో కంటి చూపుల్లో చూస్తా అనుకుంటున్నాం, ఆయన కంటి చూపుతో కాదు, ఆయన వేరు. మీరు అన్నారు కదా, నా వైపు ఒక అడుగు వేస్తే నేను 10 అడుగు. ఇది షిరిడి పాదయాత్ర వెళ్ళినప్పుడు 100% ఎక్స్పీరియన్స్ చేశాం. అవును సార్, మీరు 2 సార్లు వెళ్ళారు. 2 సార్లు పాదయాత్రకి వెళ్ళాము. 2 సార్లు కూడా చివరిలో మాకు ఇంకా టైం పడుతుందేమో అనుకుంటే సడన్గా మారిపోయి అదేదో 25 కిలోమీటర్లే ఉంది ఇక్కడ నుంచి అన్న భావన కలిగి అనుకున్నది. లాస్ట్ 5 days లో ఆయన చక్రం తిప్పినట్టు తిప్పాడు. అసలు అప్పటి వరకు డిస్టెన్స్ ఏమైందో అర్థం కాలేదు. ముందుకు నడవడం అంటే మేము వెళ్ళవలసిన డిస్టెన్స్ వెళ్ళిపోయి మాకు ఇంకా టైం ఉండి ఇంకా ముందుకు కూడా నడిచేవాళ్ళం. అలా ఫాస్ట్గా 19 days లో కంప్లీట్ చేయించారు బాబా. ఈ పాదయాత్ర తీసుకున్నారనుకో, ఆవిడకి వచ్చింది తలంపు షిరిడి వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి అని. నేనేమన్నా పిచ్చి పట్టిందా అన్న. అక్కడి నుంచి మొదలెడితే ఒక ప్రయాణం, ఏదైతే మీకు సచ్చరిత్రలో జరిగినట్టు, ఏదైతే మీకు స్థవనమంజరిలో జరిగినట్టు జీవితంలో ఒక ప్రయాణం. అంటే బాబా మీద కంప్లీట్ నమ్మకం, ఒక విశ్వాసం. బాబా నాకు ఇది ఇచ్చాడు అన్నాడు. ఎలా జరిగిందో చెప్పు నువ్వు. పాదయాత్రకి వెళ్ళాలి అన్న ఆలోచన అది నేను పడుకుని యాక్చువల్గా సోఫాలో టీవీ చూస్తున్నాను. అలాంటి సడన్గా ఉన్నట్టుండి లేచి కూర్చున్నాను. షిరిడి పాదయాత్ర వెళ్తే, పాదయాత్ర అని కూడా నాకు తెలియదు యాక్చువల్గా, షిరిడి నడిచి వెళ్తే అని ఆలోచన వచ్చింది. మళ్ళీ వెంటనే నాకు అనిపించింది, షిరిడి ఎక్కడ ఉంది, హైదరాబాద్ ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి షిరిడికి నడవడం అంటే అసలు ఇది పాసిబుల్లా అసలు అని నేనే అనుకున్నాను. కానీ ఎందుకో మనసు ఒప్పుకోలే. అంటే వచ్చింది కాబట్టి బాబా ఈ ఆలోచన ఇచ్చారు మనకి. సో ఇది మనం ఎలా అయినా దీన్ని సాధించాలి, ఎలా అయినా ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే మనం నడుస్తున్నాం అనుకుంటే కాదు, ఆయన మీద నమ్ముకుంటే ఆయనే నడిపిస్తారు అని ఆయన అన్నా కూడా. ఆయన రానన్నారు ముందర. అప్పట్లో ఆయన జాబ్లో కూడా ఉండేవాళ్ళు. నేను రాను అన్నా. నాకెవరు లేరు తోడు, ఒక్కదాన్ని. చాలామందిని అడుగుతూ ఉండేదాన్ని. కనపడిన ప్రతి వాళ్ళకి నేను వెళ్దాం అనుకుంటున్నానండి షిరిడి నడిచి అంటే వాళ్ళందరూ సేమ్ ఈయనలాగే ఏంటండి మీకు ఏమన్నా పిచ్చా, ఎలా వెళ్తారు అసలు, ఇలాంటివన్నీ ఎందుకు అనుకుంటారు, ఇలాంటి మొక్కులు ఎందుకు. నాది మొక్కు కాదండి, నాకు వెళ్ళాలి అనే కోరిక అంతే, మొక్కుకోలేదు నేను అని. కానీ చాలామంది అడిగారు. అయ్యే నాకు ఒక తర్వాత కోవిడ్ రావడం మూల, స్టార్ట్ అవ్వడం మూలని 2 ఏళ్ళు ఆగిపోయింది. షిరిడి కూడా మూసేశారు అప్పుడు. సో మళ్ళీ 2 years తర్వాత అది మళ్ళీ అంత తగ్గాక మళ్ళీ సేమ్ ఇలాగే ఒకరోజు, ఇదేంటి మనం టైం వేస్ట్ చేసేస్తున్నాం, షిరిడి వెళ్ళాలనుకున్నాం కదా, నడిచి వెళ్ళాలనుకున్నాం కదా. ఈ లోపల అన్నీ సర్చింగ్లు అయ్యాయి, ఎలాగా వెళ్ళాలి, అసలు ఎవరైనా వెళ్ళారా లేదా తెలియదు, ఏమీ తెలియదు మనకి, ఎలా వెళ్ళాలి ఏంటి ఏమీ తెలియదు మనకి ఆ టైంలో. అలాంటిది వెళ్ళాలి అని ఉంది. ఇప్పుడు దాని గురించి అన్నీ తెలుసుకోవాలి కదా. ఈ 2 ఏళ్లలో సెర్చ్ చేశాను. ఆయన కూడా కొంచెం తర్వాత సహకరించారు. మైనంపాటి ప్రసాద్ గారు వాళ్ళు వెళ్ళారు అని విన్నాను. ఆయన నెంబర్ కోసం చాలా ట్రై చేస్తే అప్పట్లో దొరకలేదు ఆయన నెంబరు. సరే ఈ లోపల ఇంకా అడుగుతూ ఉండేదాన్ని అందరినీ. సడన్గా అప్పుడు మళ్ళీ 22లో అనిపించింది, జూన్ జూలై ఆ టైం. తెలుసా మైనంపాటి ప్రసాద్ గారు? ఇప్పుడు ఆయన చాలా ఆధ్యాత్మిక గురువు. వారు కూడా సాయి బోధనలందరికీ అందించి మంచి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మధ్య సాయిబాబా గురించి కూడా చాలా గొడవలు అవుతున్నాయి కదా, విమర్శలు వస్తున్నాయి. ఆయన ముస్లిం అని అదని. ఆయన దాని మీద వారు అందరినీ ఎడ్యుకేట్ చేయాలని అందరికీ కూడా సత్సంగులు చేసి వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఆయన అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి
అన్ని షిరిడి సాయిబాబా సేవలు ఆలయాలు అందిస్తున్నారు. వారందరినీ కూడా కమిటీ వారైనా యుఎస్ నుంచి జాబ్ వదిలేసుకొని ఇక్కడ కేవలం బాబా గారి సేవ కోసం వచ్చారు. ఆయన గ్రీన్ కార్డ్ ఉండేది చింపేసి ఆయన ఇక్కడికి వచ్చి స్థిరపడి బాబా సేవలో ఉన్నారు. వారు ఇప్పుడు సచ్చరిత్రలో కొన్ని తప్పులు ఉన్నాయి, వాస్తవాలు కావు అందులో ఉన్నవి అన్నది ఆయన ప్రూవ్ చేసి రికార్డ్స్ తోటి ఆయన దానికి లీగల్గా కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ చూసి వారు సిఇఓ గారిని వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి, అంటే షిరిడి సంస్థాన్ సిఇఓ అలా వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకుని ఆథెంటిక్గా ప్రూవ్ చేసి ఇప్పుడు సచ్చరిత్రనే వాళ్ళు మళ్ళీ ఇవన్నీ ఎర్రర్స్ని తీసేసి మళ్ళీ రాసి రీప్రింటింగ్ అవుతాం ఈ మధ్య. న్యూ ఎడిషన్ వస్తుంది త్వరలో. అలాంటి మైనంపాటి ప్రసాద్ గారు ఆ రోజుల్లో మాకు, అంటే ఎప్పుడు మొదటిసారి పాదయాత్ర వెళ్ళినప్పుడు 22లో వెళ్ళినప్పుడు, అంటే ఆయన గురించి అలా విన్నాం అంతే, ఇలాగే యూట్యూబ్లో ఏదో చూడడం అంతవరకే తప్పితే ఇంత పెద్ద గురువు అని అప్పట్లో మాకు తెలియదు. వారు మాతో రావడం, వారు ఆధ్వర్యంలో మేము వెళ్దామని అనుకుని ప్రయాణానికి సిద్ధమవుతూ ఆ ప్రాసెస్లో ఈవిడ మళ్ళీ ఆయనతో మాట్లాడడం, అంటే ఇలా అనుకున్నాక అప్పుడు మళ్ళీ ఆయన నెంబర్ మళ్ళీ సెర్చ్ చేస్తే వెంటనే దొరికింది. అప్పుడు అసలు అంతకుముందు దొరకనిది వెంటనే దొరికింది. ఆయనతో మనతో మాట్లాడతారా లేదా అని అనుమానంతో ఫోన్ చేశాను. ఆయన చాలా చక్కగా మాట్లాడారు, రిసీవ్ చేసుకున్నారు. రండమ్మా మీరు, మేము చెప్తాము ఎలా వెళ్ళాలి ఏంటి అన్నారు. వెళ్ళాము, అన్నీ డీటెయిల్గా చెప్పారు, ఎక్కడెక్కడ ఆగారు ఏంటి అనేది. ఈ లోపల మళ్ళీ అదే ఇంకా వెళ్దాము అనుకుంటూ ఇంకా ఎవరు దొరకాలి కదా. ఈ మధ్యలో రామకృష్ణ గారితో, అంటే ఆయన కూడా వెళ్దాం అనుకుంటున్నారనే విషయం తెలిసింది. సరే ఆయన వస్తారు, మేమిద్దరము, ఆయన ముగ్గురయ్యాం. సరే ముగ్గురయ్యా వెళ్దాం అనుకున్నాం. అనుకోకుండా శ్రీనివాస్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి కారు ఎక్కే ముందు నేను చెప్పాను, ఇలా షిరిడి నడిచి వెళ్దాం అనుకుంటున్నామండి అని. ఆయన అన్నారు, నేను 20 ఏళ్ళ క్రితమే అనుకున్నానండి, నాకెవరు తోడు దొరకలేదు, అందుకని నేను ఆగిపోయాను అంటే. అయ్యో ఇంకా మరీ మంచిదండి. ఆయన మిస్సెస్ ఉమా గారు కూడా వెంటనే నేను కూడా వస్తానండి అన్నారు. సో అలా మేము ముందు 5 మంది అయ్యాము. సరే 5 మంది అయ్యా, ఇంకేంటి వెళ్ళొచ్చులే అనుకున్నాము. తర్వాత మైనంపాటి ప్రసాద్ గారిని ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడిన తర్వాత అప్పుడైతే మేము ముందరైతే రాలేమన్నారు. తర్వాత మళ్ళీ అక్టోబర్లో స్టార్టింగ్, అంటే 5వ తారీఖు అలా వెళ్తే మేము కూడా వస్తాము అన్నారు. సో అలాగా బాబా ఏంటంటే ఇంతమందిని కలిపి ఆల్రెడీ ఆయన వెళ్ళి వచ్చారు కాబట్టి పాదయాత్ర, ఆయనను కూడా మాతో కలిపి ఆయన అంటే మాకు తెలియదు ఏం చేయాలో, ఎలా వెళ్ళాలి. పల్లకీలో ఆయన బయట ఉంటాడు, ఇప్పుడు మీ మనసులో ఉండి. ఇక్కడ ఆయనే కాదండి, ఆయన సతీమణి జ్యోతి గారు కూడా, ఆవిడ కూడా వస్తామని, ఆవిడ కూడా సేవాభావంతో వచ్చారు. ఆవిడ చాలా సేవ చేశారు. ఆవిడ మంచి భోజనాన్ని అందించి మాకు టైంకి అలాగే చాలా సేవ చేశారు ఆవిడ. సో నడుస్తూ ఉండేవారు, మధ్యలో ఇలాగా సేవా కార్యక్రమం కూడా ఆవిడ చేస్తూ ఉండేవారు. అలాగా ఆ దంపతుల ఆధ్వర్యంలో మేము మొదటిసారి వెళ్ళి పాదయాత్ర చేసి రావడం 18 రోజుల్లో అయిపోయింది, చేయించారు గురువు గారు. అలాగే మళ్ళీ రెండోసారి వెళ్ళాం మొన్న 23 నవంబర్లో వెళ్ళి, 24 నవంబర్లో. సో ఇందాక అన్నాం కదా, సర్వస్య శరణాగతి, ఇది నువ్వే బాబా దిక్కు, మేము నడుస్తున్నాం. అయితే దీని కంక్లూజన్ ఏంటంటే అద్భుతమైన అనుభవాలు జరిగాయి. అవి ఒక రోజు అంతా పడుతుంది ఆ అనుభవాలు, గొప్ప అనుభవాలు. అది మరోసారి డిస్కషన్లో చెప్పుకుందామని లీడ్ ఇచ్చేసాడు. అలాగా ఆ మొదలెట్టడం ఏంటి, సర్వస్వ శరణాగతి ఉంది కనుక మనం మొదలెట్టగలిగాం. ఆ ప్రాసెస్లో ఎన్నో అనుభవాలు, అద్భుతమైన అనుభవాలు. ఇప్పుడు మనకి సమయం లేదు కనుక ఈ అనుభవాల గురించి ఎంతసేపు అన్నా మాట్లాడచ్చు. దాని మీద ఒక పుస్తకం కూడా రాస్తున్నారు. రెండోసారి పాదయాత్రకి వెళ్ళిన అనుభవాలని అన్నిటినీ ఒక పుస్తకం కూడా త్వరలో తయారవుతుంది, రిలీజ్ చేయబోతున్నాము. అయితే దాన్ని వేరే వీడియోల్లో మళ్ళీ మాట్లాడుకుందాం. అక్కడ మనకి సర్వస్వ శరణాగతి నుంచి మొదలెడితే ఎక్కడో అక్కడ మనం
ఆత్మార్పణ స్థితి. అంటే బాబా నువ్వే దిక్కు, అంతా నువ్వే 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 అంటే ఎక్కడ చూసినా బాబాయే కనపడడం. ఈ విధంగా ముఖ్యంగా నేర్పించింది శ్రద్ధ, సబూర్. ఒకటి మీరు అన్నట్టు సర్వస్వ శరణాగతి, ఆయన చూసుకుంటాడన్నటువంటి ప్రగాఢ విశ్వాసము. రెండవది అది రావాలంటే ముందు శ్రద్ధ, అంటే బాబా గారి మీద ప్రేమ, విశ్వాసము. రెండు నమ్మినా కూడా ఇప్పుడు మన ప్రపంచంలో నడుస్తున్నాం, ఆయన పరబ్రహ్మ, కానీ ప్రపంచంలో అడ్డంకులు ఉంటాయి కదా, వాటన్నిటినీ అధిగమించాలంటే మానవుడిగా మనకు కూడా కొన్ని అడ్లు వస్తే వాటిని ప్రాసెస్లు దాన్ని అధిగమించడానికి కొంచెము ఇది కాదు, ఓపిక, సహనం. అంటే మీరేమనుకుంటున్నారు ఈ శ్రద్ధా సబూరి అంటే? శ్రద్ధా సబూరి అంటే నేను అంటే అదే కార్పొరేట్ ఎంప్లాయీని ఏమనుకుంటున్నానంటే నేను సింప్లిఫై చేస్తాను. కార్పొరేట్ ఎంప్లాయీగానే ఉంటారా మీరు? ఒక ఆధ్యాత్మిక వెళ్ళాలనే ప్రయత్నం, దానికని బాబా గారు ఇటు మీతో పరిచయం చేయించడము, మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కొంచెం నేను కూడా స్టడీ చేస్తాను. మీరు కార్పొరేట్ ఎంప్లాయీగా ఉంటూ మీరు ఆల్రెడీ ఉన్నారు ఒక స్థితిలోనే ఆధ్యాత్మికంగా, కాకపోతే అనుకుంటున్నాము. అయితే లేకపోతే ఇంత డిస్కషన్ జరగదుగా. కరెక్ట్ కరెక్ట్. అది కూడా ఆయన యొక్క రుణానుబంధంలో ఒక పార్ట్ అనుకుంటా, అంటే లింక్ చేస్తున్నాడు కదా. అయితే నేను నా డెఫినేషన్ చెప్పిస్తాను, మీరు ఇంకా నాకు డీటెయిల్గా చెప్పండి. శ్రద్ధా సబూర్ అంటే మనకి ఏదైనా వర్క్ ఇచ్చారు, లేదా ఒక బంధాన్ని ఇచ్చారు, లేదా ఒక సోషలైజేషన్, కొంతమంది ఫ్రెండ్స్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరికి సమాజంలో ఒక డ్యూటీ ఉంటుంది, బంధాల పరంగా కానీ, డ్యూటీ, ఆఫీస్లో వర్క్ కానీ. సో వీటన్నిటిని కూడా చాలా శ్రద్ధగా చేయమన్నారు బాబా. అంటే బాధపడుతూ ఏడుస్తూ ఇదేంట్రా బాబా అనకుండా దాన్ని లవ్ ద జాబ్ దట్ యు డూ. ఓకే, ప్రేమగా దాంతో ఇష్టపడుతూ చేయాలి, అంటే కష్టంగా కాకుండా ఇష్టంగా చేయాలి. అలా చేస్తూ వెళ్తూ ఉంటే రిజల్ట్ వస్తుంది అని ఆయన ముందు ఎస్టాబ్లిష్ చేశారు. అది శ్రద్ధ అనుకుంటున్నాను. ఈ శ్రద్ధలో నేను అన్న ఫీలింగ్ ఉందా? ఉంది కదా సార్, నాకైతే ఉంది. నిజం చెప్తున్నా మేడం, సారీ మీరేమనుకుంటూ, అంటే ఆ స్టేజ్కి వెళ్ళలేదు. ఎందుకంటుందంటే నేను వర్క్ చేసి మా బాస్ ప్రజెంట్ చేయాలి, నేను సంపాదిస్తే మా పాప చదువుకోగలుగుతుంది, నేను ఇంట్లో డబ్బులు తీసుకొస్తే నేను ఇంట్లో సరుకులు, గ్యాస్ స్టవ్ వెళ్తుంది, ఇవన్నీ ఉన్నాయి. శరణానికి నేనుకి క్లాష్ రావటంలా వస్తుంది. నేను అందుకే నేను ఆ స్టేజ్కి వెళ్ళాలని ప్రయత్నం. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రద్ధ ఉన్నట్టు, శ్రద్ధ అంటే ఏంటంటే నమ్మకం ఉంది, మనం చేస్తున్నాము, అవుతుంది, దాంట్లో ప్రాసెస్లో ఏదైనా అడ్డంకులు వస్తే దానికి కొంచెం పేషెంట్గా చేసుకుంటే వెళ్ళరా, దాని గురించి ఎక్కువ పట్టించుకోవద్దు, లేదా ఎక్కడ పట్టించుకోవాలి అక్కడ అన్నారు కదా. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా దాన్ని చెయ్యడం అని, ఇది మీకు అని అంటగట్టుకుంటే మీకు ఇష్టం లేకపోయినా చేయగలరా దాన్ని? చేయలే. అదే ఇది బాబా చేస్తున్నాడు అనుకుంటే అని ఒక న్యూ కాన్సెప్ట్ నాకు ఇప్పుడే అలా అనిపిస్తుంది. శ్రద్ధ అంటే మామూలుగా శ్రద్ధ అంటే నమ్మకము, శ్రద్ధ అంటే ఒక విశ్వాసం లాగా, లేదా శ్రద్ధ అంటే ఒక చేసే పనిలో ఒక శ్రద్ధను చూపించడం. మళ్ళీ అక్కడ శ్రద్ధనే అంటాం, చేసే పనిలో మనము దానిలో మన ఫుల్ ఫోకస్ పెట్టడం, అటెన్షన్ పెట్టడం, ఇలాగ మామూలుగా శ్రద్ధ అనుకుంటాం. ఇప్పుడు ఈ శ్రద్ధకి నేను అన్న దానికి నాకేమనిపిస్తుంది అంటే ఎక్కడో ఈ శ్రద్ధలో నేను ఒక ఆధ్యాత్మిక తత్వం అన్నది, ఈ నేను అన్నది పోవాలి. పోతేనే మీరన్న పాయింట్ ఏంటి, ఇష్టం లేకపోయినా కానీ మనం అంతే ఇదిగా ప్రిసైజ్గా చేయాలి. వెదర్ యూ లైక్ కష్టం అది, కానీ ఏది చేసినా ఇష్టంతో చేయమంటారు. ఎదురెదరడం లాంటిది ఇది. మీరు మామూలుగా స్విమ్మింగ్ చేయాలి. ఇంకా ఇందాక నుంచి కార్పొరేట్ అంటున్నారు కదా, ఏమంటారు కార్పొరేట్లో? వాట్ ఎవర్ యూ డూ మీ ఇష్టంతో చెయ్యండి అంటారు, అవునండి. కరెక్ట్. ఇప్పుడు 12 గంటలు వాళ్ళని పని చేయమంటారు, 8 అవర్స్ వర్కింగ్ అంటే 12 అవర్స్ పని చేయించుకుంటారు కార్పొరేట్లో అదే జీతానికి. మరి వాడు ఇష్టంగా చేస్తాడా అండి? చేయలేడు. వాడు శ్రద్ధతో చేస్తాడా అండి? చేయలేడు. మరి దాని ఎఫెక్ట్ ఎక్కడ కొడుతుంది అసలు అంటే పెరుగుద్ది. సో సమ్వేర్ ఆ లౌకికమైన శ్రద్ధ వేరు, ఇక్కడ ఆధ్యాత్మికతకు వచ్చేసరికి ఈ శ్రద్ధ అంటే నేను చెయ్యటం లేదు, నువ్వు చేపిస్తా, నేను అసలు మామూలు ఈ దేహం ధరించిన ఇది కాదు, కనపడేది కాదు, నా ఆత్మబలం, నా ఆత్మశక్తి వేరు.
నేను ఏదన్నా చేయగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. స్వామి వివేకానంద చెప్పినట్టు ఇట్ డజంట్ మ్యాటర్. నాకు ఇష్టం. బాబా ఏమంటాడు? ఇష్టమైంది చేయమంటాడా, లేకపోతే ఏది మంచిదో అది చేయమంటాడా? ఏది మంచిదో అది చేయండి. అందులో 2 టర్మ్స్ ఉంటాయి, ప్రేయస్సు, శ్రేయస్సు. మీకు ప్రియమైనది నుంచి మీరు అది చేయకూడదు, శ్రేయం కలిగించే దాన్ని చెయ్యాలి. కోర్స్ ఇవి జస్ట్ ఒక టర్మినాలజీ చెప్తున్నాం. మన టాపిక్ వచ్చేది కనుక సచ్చరిత్రలో ఉన్న వీటి మీద మనం ఫోకస్ చేయాలి. ప్రియమైనవి ప్రియము, శ్రేయము, ప్రేయస్సు, శ్రేయస్సు కలిగించేవి. శ్రేయస్సు కలిగించేయమంటాడు, ప్రియమైంది వదిలేయి, నీకు ఇష్టమైనది వదిలేయి. మనం ఏమంటున్నాం? నువ్వు ఇష్టపడి చేయి, నీకు ఇష్టమైంది చేయి అంటున్నావు. ఇష్టం కాకపోతే ఉద్యోగాలే వదిలేస్తారండి ఈ రోజుల్లో. ఎంత ఈజీగా జాబ్లో వదిలేస్తారంటే నాకు ఇష్టం లేదని జాబ్ వదిలేస్తారు. సో లౌకికంగా చూసుకుంటే ద ప్లాట్ఫామ్ ఈస్ డిఫరెంట్. ఆధ్యాత్మికానికి వస్తే ద ప్లాట్ఫామ్ ఈస్ డిఫరెంట్. సో బాబా గురించి మనం ఏం మాట్లాడుకున్నా మీరు ఒక లౌకికమైన ప్లాట్ఫామ్లో మాట్లాడి ఆయన వేషం, ఆయన భాష కంక్లూడ్ చేద్దాం. లేదు, ఇంకా జరుగుతుంది. బాబా గురించి మనం ఏం మాట్లాడినా ఒక లౌకికమైన ప్లాట్ఫామ్లో మాట్లాడితే ఆయన వేషం, ఆయన భాష, ఆయన హిందువా, ఆయన ముస్లిమా అని మాట్లాడుకోవచ్చు కాక, కొట్టుకోవచ్చు కాక. అంటే చాలామంది ఈ రోజుల్లో జరుగుతున్నాయి, విధ్వంసాలు కూడా జరుగుతున్నాయి. ఇదివరకు జరిగాయి. హిందూ మతంలోనే ఒకరికి కొట్టుకున్నట్టు కూడా ఉంటాయి. శివుడిని ఆరాధించేవాడు, విష్ణువుని ఆరాధించే వాళ్ళు కొట్టుకున్నారు. సేమ్ సనాతన ధర్మం అనే అందులోనే వర్గాలుగా కొట్టుకుంటారు. సో ఈ కొట్లాటలు అన్నది వేరు. బాబా దగ్గరకు వచ్చేసరికి ఇదంతా శూన్యం, ఇవేవి వర్తించవు బాబాకి. సో బాబా దృష్టిలో శ్రద్ధ అంటే ఏంటి? అది చెప్పాగా నేను. మీరు అన్నది లేదు, ఓన్లీ బాబా ఉన్నాడు అక్కడ. ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ చూడండి, ఇక్కడ ఆయన వంట చేస్తున్నాడు, ఎంతోమందికి భోజనం పెట్టాడు. ఆ భోజనం ఆయన తయారు చేస్తూ ఉండేవారు ద్వారకామాయిలో. ఏమండి, అది ఎంతో సుగంధాన్ని ఇచ్చే స్మెల్ వచ్చేది. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారు, వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టేవాడు ఆయన కదా. ఆ శ్రద్ధ. అలాగే బాబా పలుకుల మీద మనకి శ్రద్ధ ఉండాలి. ఆయన బోధనలను బట్టి ఆ శ్రద్ధ అంటే ఆ బిలీఫ్, దాని మీద నమ్మకం. అది ఆచరించేటప్పుడు కూడా అంతే శ్రద్ధగా మనం ఆచరించాలి. అలా ఆచరించగలిగితే మీరు బాబా అన్న ముక్తికి, ఆత్మ నివేదనానికి మీరు వెళ్ళగలరు. అప్పటి వరకు మనం రుణానుబంధాన్ని బాబా కొనసాగిస్తూ ఉంటారు. మనం జన్మలు ఎత్తుతూనే ఉంటాము. ఆయన ఉంటారు, మనతోటే ఉంటారు. మీరు ఆయన బోధించింది విని ఆచరించారు అంటే మీరు పురోగతి చెందుతారు. నెక్స్ట్ జన్మలో త్వరగా ముక్తి పొందుతారు, లేదా అదే జన్మలో ముక్తి పొందుతారు. లేదు ఆచరించరు, కొన్ని వేల జన్మలు ఎత్తుతారు. దట్ ఈస్ డిపెండెంట్ అపాన్ యూ. అండ్ అగైన్ నీకు ఈ మనిషి జన్మ వస్తుందా? గ్యారంటీ ఉందా? సో చిన్న బస్సప్ప, వీరభద్రప్ప కథ ఉంది. మరి వాళ్ళు మళ్ళీ పాపు కప్పలాగా పుట్టారు. ఆ విధంగా మరి బాబా మీతోటి నాకు పూర్వజన్మ సంబంధం అంటే వాళ్ళ అత్యద్భుతమైన మానవ జన్మ ఉన్నప్పుడు రిలీజ్ అవ్వకుండా కొట్టుకొని పగా ప్రతీకారాలతో చచ్చారు కాబట్టి మళ్ళీ ఇక వాళ్ళకి ఎప్పుడు మళ్ళీ మానవ జన్మ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఆయన రిలీజ్ అవుతారో తెలియదు. సో చేసి మళ్ళీ వాళ్ళు సాధన చేసి, ఈ సాధనా మార్గం అన్నది ఎవరు చెప్తారు? సద్గురువే. ఆయన చరణాలను ఆశ్రయిస్తే సాధనా మార్గం ఎలాగ ఒక్కొక్కటి ఈ అరిషట్ వర్గాల్ని జయించాలి అన్నది, అది మనకి సచ్చరిత్ర ద్వారా సాయి బోధించేశారు ఆల్రెడీ. సచ్చరిత్రను మనం అధ్యయనం చేసి లౌకికంగా చూడకుండా పారమార్థికంగా దానిలోకి మనం మీ అంతఃకరణాలు శుద్ధి చేసుకుని చూసినట్టయితే తప్పకుండా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఆ విధంగా సాధన చేయగలరు. ఆత్మనివేదన స్థితికి మనం వెళ్ళగలం. శ్రద్ధతోటి మీరు ప్రయాణం సాగిస్తారు. ఆత్మనివేదన వరకు వెళ్ళచ్చు. కాకపోతే శ్రద్ధ ఒకటి మనకి సరిపోదండి, ఇంకొకటి కావాలి. ఏమిటది? అదే ఇప్పుడు
గుళ్ళో చూసినట్టు సబూరి. సబూరి, శ్రద్ధ సబూరి అని రాసి ఉంటుంది ప్రతి సాయిబాబా గుడిలో. అందరూ సహనం, సహనం అంటారు, ఓర్పు అంటారు. ఇది అంటే దానికి ఎంతవరకు మనం సహనం అంటే ఇవాళ నాకు దెబ్బ తగిలింది, ఓర్చుకున్నాను, అది సహనం అయిపోతుందా? బాబా అదే ఆశిస్తున్నాడా? ఇంకా వేరే ఏమన్నా ఉందా? ఇంకా ఏమన్నా ఉందా? సహనం అంటే నమ్మిన యొక్క ఈ ఈ ఆధ్యాత్మిక తత్వంలో దాన్నే పట్టుకొని ఉండడమే సహనం. స్టిక్ ఆన్ టు దట్. సో పైన జరిగేది కాదు, ఈ ఆధ్యాత్మిక తత్వంలో మనం వేరే ఆ ట్రాన్స్ఫార్మేషన్ ని నువ్వు నమ్మి దాని మీదే ఉండడమే సహనం. అంటే ఈ సహనం అన్నది బాబా గారు చెప్పింది. మీకు బాగా డబ్బులు ఉన్నాయి, మంచి హ్యాపీగా ఉన్నారు, అప్పుడు ఏదో జరిగింది, ఈ సహనంతో ఉన్నారు, అది సబూరి కింద రాదు, ఉట్టి సహనం. బాబా చెప్పిన సబూరి అనేది ఏమిటి? మీకు అన్ని విపరీత పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ మీకు ఆశ అన్నదే లేదు, ఆనందంతో అప్పుడు కూడా మీరు ఆనందంగానే ఉన్నారు. కంప్లీట్లీ హోప్లెస్ సిచ్యువేషన్ లో కూడా హెల్ప్లెస్. మీరు మంచి స్థితిలో ఉండి, ఉన్నతమైన స్థితిలో ఉండి, అన్ని డబ్బులు ఉండి, అన్నీ ఉండి, మీకు కావాల్సినవి అప్పుడు హ్యాపీగా ఉంటే అది వేరే సంగతి. అదే హ్యాపీనెస్ మీకు ఏమీ లేనప్పుడు కూడా నేను బాబా మీద పరిపూర్ణమైన విశ్వాసంతో, బాబా నువ్వే దిక్కు, నువ్వు ఉండంగా అసలు నాకు ఈ అన్హ్యాపీనెస్ అన్న చోటే లేదు ఎక్కడ. ఓకే ఓకే. బాబా అడ్వర్స్ సిచ్యువేషన్ లో కూడా స్టిక్ ఆన్ అయితూ ఉంటాడు. అంటే దుఃఖం అన్నది ఉండనే ఉండదు. బాబా అంటారు చూసారా, ద్వారకామాయి ప్రవేశించినంటే సర్వ దుఃఖాలు పోతాయని. షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అన్నాడు. ఈ మార్గంలో ఎంటర్ అవ్వడం అనేది అది షిరిడి అంటే అక్కడ కాదండి. షిరిడి నీ దేహమే షిరిడి, అందులో ఉన్న ఆత్మస్వరూపుడే సాయినాథుడు. మనం ఇందాక అనుకున్న అంతర్గత ప్రయాణం చేయడమే ఒక, మీరు అందులోకి వెళ్తే మీకు సాయినాథుడు కనిపిస్తాడు, మీకు దుఃఖం ఎక్కడదండి. ఇంకా మీరు ఎప్పుడైతే సాయిని నమ్మారో, సాయి పైన శ్రద్ధ పెట్టారో, సాయి మీ పైన 10 రెట్ల శ్రద్ధ అని చెప్పి మీరే కదా అన్నారు ఇందాక. ఒక అడుగు వేస్తే 10 అడుగులు ఆయన వేస్తాడు. ఆయన 10 రెట్లు మీకు, ఆయన మీ మీద శ్రద్ధ పెడతాడు. అప్పుడు మీరు చూపించాల్సింది ఏంటి? సబూరి. సబూరి అంటే ఏంటి? ఎన్ని కష్టాలున్నా కానీ నేను అదే ఆనందంగా నమ్ముతాను. మన దాసగను విల్లేపార్లే వెళ్తాడు, ఎవరు పని మనిషి నేర్పిస్తుంది, ఈశావాస్యోపనిషత్తు. దానిలో దాని సారాంశాన్ని ఆ పని మనిషి దగ్గర నేర్చుకుంటాడు, పని పిల్ల దగ్గర. ఎర్రచీర మామూలు చిరిగిపోయిన గుడ్డలు కట్టుకున్నా అదే ఆనందం. ఒక చీర ఇస్తే ఆ చీర కొత్త చీర కట్టుకున్నా అదే ఆనందం. ఓ ఎర్ర చీర గురించి పాట పాడుతుంది హ్యాపీగా. ఆ ఎర్ర చీర కొనిచ్చినా వేసుకుని అదే ఆనందం. నెక్స్ట్ డే దాన్ని ఇప్పేసి లోపల పెట్టేసి కూడా అదే ఆనందం. మళ్ళీ పాత డ్రెస్ వేసుకున్న అదే ఆనందం. ఇలాంటిదే మనకి పాదయాత్రలో కూడా అనుభవం జరిగింది. కానీ ఇప్పుడు సమయం లేదు కనుక దానిలోకి వెళ్ళను. మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడన్నా పాదయాత్రలో ఇదే సబూరి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే సార్. ఏమండి, ఆ విధంగా మీరు బాబా చెప్పిన ఆనందంతో కూడిన ఓర్పు, అది కూడా అన్ని వేళలా, నో కండిషన్. నా దగ్గర ఇది ఉంటే నేను సర్వకాల సర్వావస్థల్లో శరణాగతి, సర్వస్య శరణాగతి బాబా. ఇంగ్లీష్లో మామూలుగా అంటే మనం హ్యాపీ అంటాం, సంతోషం, ఆనందం. ఆ స్థితికి వెళ్ళాలి. అది ఎప్పుడు కలుగుతుందంటే మనం ఆయనలో లయమైపోయినప్పుడు మనకి కలుగుతుంది. ఈ శ్రద్ధ, ఈ సబూరి, ఈ 2 జంటకావుల్లాగా మనతో ఉన్నాయి అంటే జీవితంలో ఏదన్నా మనం ఓటమి ఉండదు. ఇంకా ఎవరన్నా ఏదన్నా సాధించాలి జీవితంలో అంటే కావలసినది శ్రద్ధ, సబూరి. ఈవెన్ శ్రీరామచంద్రుడు రావణాసురుడిని సంహరించాడు అంటే కూడా ఆయనకి ఉన్నది శ్రద్ధ, సబూరి. ఆయన ఓర్పు లేకపోతే ఎక్కడ? అరణ్యంలో తిరుగుతున్నాడు భార్య లేక వెతుక్కుంటూ. ఎంత సహనం ఉంటే ఆయనకి. రావణాసురుడిని వెంటనే వెళ్ళి చంపేయచ్చు కోపంలో. ఎంతసేపు పనండి ఆయనకి? తలుచుకున్నాడు అంటే వెళ్ళలేదే. దానికి ఎంత చేశాడు ఆయన?
ఆ వానరులను కూడగట్టుకున్నాడు, సముద్రం దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఒక వెంతను నిర్మించుకున్నాడు, దాటాడు, యుద్ధం చేశాడు, అందులో మళ్ళీ రకరకాల టఫ్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొన్నాడు, ఇంతమంది సహాయం తీసుకున్నాడు, అప్పుడు రావణాసురుణ్ణి హతమార్చాడు. ఇదంతా ఓర్పే కదండి. అలా అని ఎప్పుడు దుఃఖపడుతూ ఉండలేదే. కనుక అంటే నాకు ఇదేం గతి పట్టింది, నేను ఇలా ఎందుకు, నేను రాజుని, నేను అన్నీ వదిలేసాను అనుకున్నాడా, లేదా సీతాదేవి అలా అనుకుందా, నాకు ఇదేం గతి పట్టింది, నేను వచ్చి వీడి దగ్గర ఇరుక్కున్నాను అని. అక్కడే మనకి శ్రద్ధా సబూరి తెలుస్తుంది. కానీ ఈ పదాలు సాయిబాబా మనకి అందించారు, వారికి చాలా కృతజ్ఞతలు, ఎప్పుడు మనం రుణపడి ఉండాలి. ఈ పదాల్ని మనం అర్థం చేసుకుని ఇంకా చాలా పలుకులు, ఒక్కొక్క పలుకు సాయిబాబా పలికినది అమూల్యమైనది, జ్ఞానరత్నాలు, జ్ఞాన భండాగారము, మీకు తెలియంది కాదు. ఒక్కొక్క పదం, సెంటెన్స్ను వదిలేయండి, ఒక అక్షరమే ఒక మహాజ్ఞానం వస్తుంది. ఒక అక్షరాన్ని తీసుకుంటే మనం తప్పకుండా చాలా విషయాలు అర్థం అవుతాయి. అలాగా సాయిబాబాని అర్థం చేసుకుంటే అదొక చాలా పెద్ద ప్రయాణం. అది అర్థం చేసుకొని అప్పుడు నిర్ణయించండి, బాబా దైవమా, మామూలు మనిషా, జస్ట్ ఏ సూపర్ న్యాచురల్ పర్సనా, గాడా, ఎవరు, పరబ్రహ్మమా, గురువా, అన్నీ ఒకటేనండి. ఆ పరబ్రహ్మమే గురువుగా వస్తాడు, ఆ పరబ్రహ్మమే వేరే దైవంగా వస్తాడు. మనకున్న 3,000,000 దేవతలు వచ్చింది పరబ్రహ్మం నుంచే. ఎవరన్నా తీసుకోండి, యు నేమ్ ఎనీబడి, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పరబ్రహ్మం నుంచి, దైవం నుంచి. సో ఆ పరబ్రహ్మ స్వరూపమే మళ్ళీ సాయినాథుడు కూడా. కనుక సాయిబాబాకి సంబంధించి ఏ కాంట్రవర్సీకి కూడా తావు లేదు. సాయిబాబా మీరు దైవం అనుకుంటే దైవం, రాముడు అనుకుంటే రాముడు, కృష్ణుడు అనుకుంటే కృష్ణుడు, అల్లా అనుకుంటే అల్లా, జీసస్ అనుకుంటే జీసస్, నానక్ అనుకుంటే నానక్. ఎవరు ఏ పేరుతో సద్గురు అంటే అప్పుడు మీరు వింటారు. ఆయన గురువు అన్నప్పుడు, సద్గురువు ఆయన ఒక అడుగు వేస్తే 10 అడుగులు వేసి ఆయనే మొత్తం అన్ని చూసుకుంటాడు. ఇంకా ఆయన స్టెప్ బై స్టెప్ ఆయన ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, ఆయన నడిపిస్తారు, మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆయనే నడిపిస్తారు. అందరి అనుభవాలు అవే కదండి. ఎవరిని పిలిచి మామూలుగానే బాబాని ఫాలో అయ్యే వాళ్ళని పిలిచి అడగండి, అట్లీస్ట్ ఒక 10 అనుభవాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇలాగ కోట్లాది మంది దేశ విదేశాల నుంచి, వాళ్ళ కేవలం ఇక్కడ కాదు, షిరిడి అంటే పక్కన ఉంది హైదరాబాద్కి అని కాదు, ఇక్కడ కాదు, ఎక్కడెక్కడి నుంచో జనం, వారికి ఎట్లా అనుభూతి కలుగుతుంది. ప్రత్యక్షంగా మన జీవితాల్లోనే చాలా అనుభవాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల యూట్యూబ్ వీడియోలు తీసుకోవచ్చు. ఈ యూట్యూబ్ వీడియో చేస్తున్నందుకు వీడియోని శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, హిందూ మా ఛానల్ వారు నిర్వహించి చాలా అద్భుత కార్యక్రమం ఇది. ఈ ఛానల్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందరికీ ప్రసాదిస్తున్నారు. అందరూ అర్థం చేసుకుని బాబా చెప్తూనే ఉన్నారు. ఆయన జన్మల నుంచి మనకి బోధిస్తూనే ఉన్నారు. ఈ జన్మ కాదు, పూర్వజన్మలో కూడా బాబాతో ఉన్నాం మనం. ఆ జన్మలోనూ ఆయన బోధించారు. మరి దాని ఫలితం ఏమిటో, మనం ఎంత గుర్తు పెట్టుకున్నాము, ఏం చేస్తున్నామో, అసలు ఈ జన్మలో మనకి శ్రద్ధా సబూరి పాటిస్తే కూడా చాలండి, దాన్ని అర్థం చేసుకుంటే చాలండి. దానికి కావాల్సింది సర్వస్య శరణాగతి. ఆ సాయినాథునికి చరణాలకి మృక్కి సచ్చరిత్రని చక్కగా పఠనం చేసి అర్థం చేసుకొని, సాయి తత్వాన్ని అందరూ అర్థం చేసుకొని, ముఖ్యంగా సాయి అంటేనే ఏకత్వం, సమైక్యత, సర్వమత సమైక్యతకి సాయి ప్రతీకగా ఉంటారు. సాయిని సెంటర్గా పెట్టుకొని మతాల గురించి కనుక ఘర్షణ పడితే అంతకన్నా పాపం ఇంకోటి లేదు, అంతకన్నా పొరపాటు ఇంకోటి లేదు. దాన్ని సాయి భక్తులు అందరూ కూడా ప్రతిఘటించాలి. ఇలా జరగడానికి వీల్లేదు. మన ధర్మం ఎంతవరకు అంటే ఇది తప్పు అని చెప్పడం వరకే. అందరూ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు బాబాని గురువుగా నమ్ముతాం గనక, ఆ గురువు పట్ల విధేయత ఉంటుంది గనక మనం గురువు గురించి చెప్తాం.
అందరికీ అర్థం చేసుకోమనండి, వారినే డిసైడ్ చేసుకోమనండి బాబా ఏమిటి అన్నది. కనుక శ్రోతల విజ్ఞతకే వదిలేద్దాం. వారి వారి భావాలను బట్టి యద్భావం తద్భవతి. సాయిబాబా దైవమా గురువా ఏమిటి అన్నది వారే నిర్ణయించుకుంటారు. సాయినాథ్ మహారాజ్ కీ జై.